ఫ్రీ టైంలో ఇన్కమ్‌ని సృష్టించాలంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో కష్టం. ఓకే. కష్టం. ఇప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? లావణ్య మేడం. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మన అబౌట్ అవర్ బిజినెస్ గురించి. అర్థమవుతది సార్. వేరియేషన్ అనే గుడ్ మార్నింగ్ సార్ అందరికి గుడ్ మార్నింగ్. హ్మ్. వేరియేషన్ అర్థమవుతది సార్. ఈ యొక్క ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉన్న కష్టాలు తీసేసిందే ప్రతి ఒక్కరు ఏంటి అంటే వ్యాపారస్తుడు అవుతేనే ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు ఎవరైనా సరే. కాకపోతే ఏందంటే సామాన్యులు ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి అంటే పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అయినా బిజినెస్ మ్యాన్ అవ్వాలొక డ్రీమ్ అనేది ఉండిపోతుంది. అంటే వాళ్ళ కోసం పెట్టుబడి లేని కంపెనీ ఓన్ స్టాకిస్టు కంపెనీ ఉంది. అలాగే ప్రతి ఒక్క కస్టమర్స్‌కి మనకి కస్టమర్ సెంట్రింగ్ కంపెనీ ఉంది. వాళ్ళకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మన దగ్గరున్న ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్ జేయడం ద్వారా ఒక ట్రెడిషనల్ మార్కెట్‌లో ఉన్న ఒక అలాంటి కంటే ది బెస్ట్ మార్కెట్‌ని ఫ్రాంచైజ్ సిస్టమ్‌ని క్రియేట్ జేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్లెక్సిబుల్‌గా ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎలాంటి ఎంప్లాయీస్ లేకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా మనము ఈ విధంగా ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లాగానే సేమ్ గాని ఇక్కడ ఉండదు అంతే. మార్కెట్ అనేది ట్రెడిషనల్ బిజినెస్‌లో ఏందంటే ఒక ఏరియా వరకే అంకితం ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే క్రియేట్ చేసుకునే ఒక మార్కెట్ మనకిచ్చింది సార్ విత్ వివా ద్వారా. యెస్. ఇందులోని పాయింట్స్ మనం నోట్ చేసుకోవడం వల్ల ఏమన్నా లాభం ఉంటుందా? 100% లాభం సార్. ఎట్లా? ఎందుకంటే క్లారిటీ వస్తే క్లారిటీ ఇవ్వగలం సార్ వేరే అది. వాళ్ళకి. వై ఇండస్ట్రీ అనే దానికి మనం సమాధానం చెప్తాం. అంతే. లేకపోతే ఎక్కడో జరిగే డైమండ్ గురించి చెప్తూ ఉంటాం. డైమండ్ ఉంటుంది, సీలింగ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది కాదు. అసలు దానివల్ల ఏంటి బెనిఫిట్స్? వై ఇండస్ట్రీ అనే దానికి కరెక్ట్‌గా ఇప్పుడు జరుగుతున్నటువంటి బిజినెస్‌లు దీనికి అసలు ఈ ప్రొడక్ట్ నీకు ఎందుకు ఎలా వచ్చింది అనేది మనం చెప్పగలగాలి గదా! దీన్ని ఒక డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారని, దీనికి సంబంధించి మరి షాపుల్లో పెట్టొచ్చు కదా! ఎన్నో డౌట్స్ ఉంటాయి. మన దగ్గరకొచ్చిన వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఓకే. ఇది మనం ఎలా కొంటూ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకొని మనం ఎలాగైతే కొంటున్నామో షాప్స్‌లో, అదే విధంగా మన దగ్గర తీసుకునే వాళ్ళకి కూడా లేదా మన టీమ్ ద్వారా వచ్చే వాళ్ళకి కూడా అనేకమైన డౌట్స్ ఉంటాయి. వాటిని క్లారిటీ ఇచ్చేటువంటి కాన్షియస్‌నెస్ మనకుండాలి. ఓకేనా? ఇది. మీ యొక్క టీమ్‌ని అందరిని కూడా ఇన్వైట్ చేసుకోండి. టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. టైం షార్ప్‌గా 5కి రావడము, దానికి సంబంధించినటువంటి ఒకవేళ ఎవరో ఒకరు సీనియర్స్ విషయాలు చర్చిస్తూ ఉండడము. మనం ఇచ్చేది 1 అవర్ ఇస్తున్నామనుకోండి. క్వాలిటీగా 1 అవర్ ఇస్తున్నాం. ఆ 1 అవర్ గూడా ఇన్‌కమ్‌ని సంపాదించుకోవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఎలా అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే అంత ఇన్‌కమ్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే. ఇది ఒకటి ఫస్ట్ ట్రెడిషనల్. ఓకే. ట్రెడిషనల్‌కి దీనికి కొంచెం తేడా ఉంటుంది. అందులో ఏ ఏ కష్టాలున్నాయో అవన్నీ తీసేసి సింప్లిఫైస్ చేయడం. 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంతా గూడా అదే గదా! జస్ట్ కస్టమర్ ఇంట్లో కూర్చున్నా సరే ప్రొడక్ట్‌ని అందించాలి. మళ్ళీ అందించడంలో స్పీడ్‌ని మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో ఆఫర్‌లు పెడుతున్నారు. ఇట్లా. ఆఖరికి టెస్టులు చేయించడానికి కూడా ఇంటికొస్తున్నారు కదా మేడం! టెస్టులు చేయించడానికి. అది కూడా స్టార్ట్. రేపొద్దున ఇంట్లో హాస్పిటల్ వాతావరణాన్ని క్రియేట్ చేసి సర్జరీలు కూడా చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. అంతే. మొత్తం మీ దగ్గరికే, ప్రజల వద్దకే కస్టమర్ల దగ్గరికి అన్ని కంపెనీ వచ్చేస్తది. కస్టమర్ ఇంపార్టెంట్. మరి ఆయన జేబులోంచి మనీ రావాలంటే అదే ఇంపార్టెంట్. సో, కస్టమర్‌కి డిస్ట్రిబ్యూటర్ అయ్యే అవకాశం, డిస్ట్రిబ్యూట్ చేసుకునే అవకాశం, నెట్వర్క్‌నిచ్చే అవకాశం, ఫ్రీ టైమ్‌లో సంపాదించుకునే అవకాశం, ఓనర్‌షిప్ ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. అదే డైరెక్ట్ సెల్లింగ్. కస్టమర్ సెంట్రిక్ బిజినెస్‌లలో రారాజు డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎవరికి? ముఖ్యంగా ఎవరైతే ఆ ప్రొడక్ట్ తీసుకున్నారో, ఎవరైతే ఆ ప్రొడక్ట్ తీసుకున్నారో, ఆ ప్రొడక్ట్ తీసుకొని ఆ కంపెనీకి మనం చెప్పినటువంటి ఆ విషయానికి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి విషయం. సరేనా? ఇది ఒకసారి
సార్ నాకు హోస్ట్ ఇచ్చారా? సక్సెస్ చూడాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్తున్న 4 C's తప్పకుండా అవాయిడ్ చేయాలి. లేదంటే టీం వచ్చినట్టే వస్తుంది, పడిపోతుంది. టీం పెరిగినట్టే పెరుగుతుంది, పడిపోతుంది. పేఅవుట్ వచ్చినట్టే వస్తుంది, పడిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనంటే ఈ 4 C's లీడర్ అవాయిడ్ చేయకపోవడమే. హలో ఎవ్రీవన్, నేను మీ ఫ్రెండ్, మీ దోస్త్, మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. 5 లక్షలు ఎంతమంది కావాలి? మీ అందరికి తెలుసు, నెట్వర్క్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని రకాల స్కిల్స్, A to Z స్కిల్స్ని ఒక యాప్లో డిజైన్ చేశాం. దాని పేరు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్లో 7 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అందులో 2 కోర్సులు డిజైన్ చేశాం. కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ అందులో డిజైన్ చేశాం. 3 సో నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇంత ఈజీగా, సరే ఓకే ఈజీ చేశారు బానే ఉంది, కానీ మరి ఈజీగా అయితే మనీ రావు కదా. ఏదో ఒక స్కిల్ అనేది అవసరం. ఆ పాయింట్ ని మనం తెలుసుకోవాలి. ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఇప్పుడు ఉదయం పూట లేవడం ఇది ఒక స్కిల్. ఇది స్కిల్ కాదు అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది, ఫ్రెష్ అప్ అవడం అనేది, కాన్షియస్ గా బిజినెస్ గురించి తెలుసుకోవడం అనేది ఒక స్కిల్. అది ఆ స్కిల్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాంటి ఎన్నో ఉన్నాయి అనేది ఇప్పుడు దాని మీద ఆ ఫోకస్ మీకు వెళ్ళడానికి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్. 9 అయితే అది లాంచింగ్ ఆఫర్గా కేవలం 999 మీకు ఇస్తున్నా. దాంట్లో మా మొబైల్ నెంబర్ కూడా, మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసేసి ఎవ్రీ ఈవినింగ్ 8 to 9 మాతో మీరు మాట్లాడొచ్చు. దాంట్లో మీ డౌట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 2 కోర్స్ వచ్చేసి యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోస్ ఒక బంచ్గా మీకు అందించబోతున్నాం, ఎలాంటి యాడ్స్ లేకుండా. దాని కోర్స్ ధర కేవలం 365 మాత్రమే. మీకు నచ్చితే ఈ 2 కోర్సులో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి. దానికి సంబంధించిన ఈ లింక్లో, ఈ డిస్క్రిప్షన్లో మా యాప్, మొబైల్ యాప్ లింక్ ఉంది. లేదంటే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వెళ్ళేసి ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీరు మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి. మా మొబైల్ యాప్ మీ కంపెనీలో మిమ్మల్ని నెంబర్ ఉన్నారట, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు. సంవత్సరం ఇండియాలో 90 lakhs పీపుల్ గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారట. వాళ్ళందరికీ ఈ పాయింట్ ఒకసారి వినండి. 90 lakhs పీపుల్ గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారట. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే ఏ గవర్నమెంట్కైనా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇండియాలో మోర్ దెన్ 50% యూత్ పాపులేషన్ ఉంది. వీరందరికీ సరైన పని దొరకకపోతే యూత్ పక్కదోవ పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారందరినీ పారిశ్రామికవేత్తలు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీ పైన అద్భుతమైన ఫోకస్ చేసింది. ఈ మధ్యలోనే లీగలైజ్ చేసింది. రాబోయే 2025 నాటికి ఈ ఇండస్ట్రీ 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతుందని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ చెప్తుందని. అంటే ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటో మీకు అర్థం అవ్వాలి. అలా గనక జరిగితే భారత్ కూడా డెవలప్డ్ కంట్రీల సరసన చేరడం ఖాయం. ఇంతకు ఇది ద సీరియస్నెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్ సెల్లింగ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి కానీ, యూత్ కి ఉపాధి కల్పించడానికి కానీ ఎంతో సీరియస్ గా, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ గా టేకప్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా దానికి ఒక పకడ్బందీ మెకానిజం ని తీసుకొస్తున్నాయి. అన్ని మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో ప్రతి రంగాన్ని చేసిన దానికంటే దీన్ని ఎక్కువగా స్టాండర్డ్ గా చేయడానికి కారణం ఏంటంటే ఈ లాభాలు. 100% ట్యాక్స్ వస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్లా నేను చెప్పాను కదా, దేశీ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. పరిశ్రమలు అభివృద్ధి చేయాలి కదా. పరిశ్రమలు అభివృద్ధి చేయాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా బోలెడన్ని వస్తాయి. ఆఖరికి రేపొద్దున డైరెక్ట్ సెల్లింగ్ లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. అట్లా దేశీయ ఉత్పత్తులు ఇవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి రాబోతున్నాయి. సో ప్రొడక్ట్ రేపొద్దున్న అందరూ కూడా మా ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది, మా ప్రొడక్ట్ కూడా బాగుంటుంది అనేటువంటి రోజులు వస్తాయి. ఓకే, సో ప్రొడక్ట్ తో పాటు అప్పుడు అందరూ ఆ ఇన్కమ్ స్ట్రక్చర్ ఏందో చూస్తారు, ఇన్కమ్ ప్లాన్ ఎంత బెటర్ గా ఉంది అనేది చూస్తారు, అది ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది అనేది చూస్తారు, ఎంత సపోర్టింగ్ గా ఉంది అనేది చూస్తారు. అది సెకండ్ చెకింగ్ పాయింట్. అది కంపెనీ ప్రొడక్ట్, ప్రొఫైల్, తర్వాత ఇన్కమ్ పాయింట్. దీన్ని కూడా చాలా, అంటే వీటి మీద మనకి
అవగాహన ఉంటే సరిపోతుంది. సార్, మనం స్టోర్ ఏమన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా తరుణి ప్రసాద్ గారు? లేదు సార్, అన్ని కంపెనీ కల్పించేస్తుంది సార్. హ్మ్. స్టోర్ లింక్ కంపెనీ మనం ఇస్తుంది. అన్ని కంపెనీ ఇస్తుంది సార్. మనం ఓన్లీ హ్మ్. జనాలకు అవగాహన కల్పించడమే మన బాధ్యత. ఎస్. దేని గురించి? న్యూట్రాస్యూటికల్ గురించి కానీ, వాళ్ళకు ఒకవేళ ఇన్కమ్ ప్లాన్ గురించి కానీ. అవునా? ప్రతి అవును ఉద్యోగానికి సార్. వెళ్ళినప్పుడు దీంట్లో ఎప్పుడు మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది కదా, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎంత కటింగ్స్ ఉంటాయి, ఇదంతా ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది కదా మనకి కూడా. అవును. ఉమ్, ప్రతి దానికి ఒక ఇన్కమ్ ప్లాన్ అనేది, అట్లాగే ప్రతి కంపెనీకి కూడా ఒక ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది. దీంట్లో ఇంత పర్సంటేజ్ ఉంటుంది, ఇట్లా టీం వర్క్కి సర్వీస్కి ఇంత ఉంటుంది అనేది ఉంటుంది. దాని మీద అవగాహన కూడా మనకి చాలా అవసరం. ఇందాక ఏదో పాయింట్ చెప్తున్నారు కదా సార్, అది చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా సార్ ఫ్రీ టెస్ట్లు పెడుతున్నారు సార్. ఫ్రీ ఓపీలు కూడా పెడుతున్నారు. ఎస్. అంటే మినిమం ఒక 100 మందికి ఫ్రీ షుగర్ టెస్ట్ చేశారు సార్. వాళ్ళకి ఎంతో ఒక 2,500 ఖర్చు అవుతుంది అనుకోండి సార్. అంతమందిని వాళ్ళ హాస్పిటల్కి అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు అవగాహన కల్పించడం, వాళ్ళు మాట్లాడటం, అట్రాక్ట్ చేసుకోవడం వల్ల కొంతమంది పేషెంట్లు తయారవుతారు అందులో నుంచి. అట్లా బిజినెస్ పెంచుకోవడం కోసం. ఓకే, గుడ్. సో సెంటర్ సెంటర్ అయితే కస్టమర్ అవుతున్నాడు, ఆయన ప్రేక్షకుడే దైవం, అంతేనా? ఎందుకంటే హాస్పిటల్ గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు. పాత హాస్పిటల్ దానికి వెళ్తా ఉంటారు కదా. ఉమ్, కొత్త హాస్పిటల్ పెట్టగానే ఫ్రీ ఓపీ కానీ ఫ్రీ షుగర్ టెస్ట్ పెడతా ఉంటారు. ఉమ్. దాంట్లో కొంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి ఎక్కువ మందిని వాళ్ళ హాస్పిటల్ పరిచయం చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు సార్. వాళ్ళ కంపెనీని అట్లాగే ముందుకు అంటే తీసుకెళ్తారు. అట్లాగే మన కంపెనీ గురించి కూడా చాలా మంది తెలియట్లేదు సార్. హెల్త్ అవగాహన కూడా తెలియట్లేదు. ఉమ్, నిన్న మా సందులో లైన్ ఇన్స్పెక్టర్ ఉమ్, చనిపోయాడు సార్, షుగర్ వచ్చి. ఉమ్, షుగర్ ఉంది, స్టెంట్ వేశారు, నిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఉమ్, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే షుగర్ వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తే చనిపోతాడు, ఇది సహజం జరుగుతుంది అంటున్నారు తప్ప కానీ అసలు ఉమ్. ఏం జరుగుతుంది అనేది అక్కడ ఎవరికీ తెలియట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, లీడర్స్ వచ్చారు, అంటే అందరూ అది వచ్చారు. కామన్ పాయింట్ కదా, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అంటున్నారు. ఆ, అంటే ఈ రేపొద్దున అంటే షుగర్ వచ్చిన వాళ్ళకి ఏంది మీకు ఇంకా హార్ట్ అటాక్ రాలేదని అడుగుతారేమో. అంతంత ఉమ్, అడుగుతుంది సార్. ఉమ్. అది ఒక అవగాహన సమయం వచ్చి ఉండాలి సార్. ఉండాలి. అంటే నాకు అర్థమైందంటే మన ప్రొడక్ట్ గురించి కానీ హెల్త్ ఇష్యూస్ గురించి కానీ అవగాహన ఇంకా చాలా మందికి తెలియదు. డాక్టర్లు సరిపోరు అవగాహన సరి- చేయడానికి, సరిపోరు. సరిపోదు వాళ్ళకున్న సార్. డ్యూటీలో అవంత వివరించి చెప్పలేరు. నిన్న మీకు ఎడ్యుకేషన్, వెల్నెస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ సెషన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది సార్ అసలు. ఎందుకంటే ఉమ్, యూరిక్ యాసిడ్ గురించి మా పీపీ గారికి కూడా కాలు ఇంతలా వాసిపోయింది సార్ అసలు. ఉమ్, ఉమ్, ఆయన కోర్టుకు రాక చాలా ఇబ్బందులు పడుతుంటే చూస్తారు ఏంటంటే టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ అని చెప్పారట. ఉమ్. అంత కాలు వాసిపోయిందంటే అసలు ఆయన వాటర్ తీసుకోకపోవడం కానీ ఈ హెల్త్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం ప్యూరైన్ ఇవన్నీ ఉన్నటువంటిది ఎక్కువ తినడం, ప్రోటీన్స్. అవన్నీ తినకపోయినా సార్ అసలు అసలు కావాల్సిన మంచి హెల్దీ ఫుడ్ దొరకట్లేదు సార్. మెయిన్ ఏదో తింటున్నారు ఇప్పుడు అసలు వస్తున్నారు. ఎందుకు యూరిక్ యాసిడ్ వస్తుంది అని అంటే, తినేటువంటి ప్రోటీన్లో ప్యూరైన్ శాతం ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ వస్తుంది, అది దాని సైన్స్. అవును సార్, అవును. వాటర్ తినకపోతే రాదు. తీసుకోకపోవడం. ఉమ్, అవును. కేవలం వాటర్ ఒకటే కాదు. వాటర్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్ని నేను క్లీన్ చేయాలి. ఓకే, క్లీన్ చేస్తాను. దానికి నాకేం కావాలి? సర్ఫ్ కావాలనుకోండి, రైట్? సర్ఫ్ తోటి నేను క్లీన్ చేస్తున్నాను. సర్ఫ్ తోటి ఆ చీపిరి పెట్టి నేను రుద్దుతాను, అయిపోయింది. ఓకే, మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఏం కావాలి? వాటర్ కావాలి సార్. అందుకు వాటర్ కావాలి. అవును. సర్ఫ్ ఇంపార్టెంట్. అవును సార్, అవును. ఓకే, ఆ సర్ఫే న్యూట్రాస్యూటికల్స్, లేకపోతే అవును. మందులు కొడతాడు డాక్టర్. అవును. ఓకే, ఇది మనకు తెలియాల్సింది. సో ఆ న్యూట్రాస్యూటికల్ ఉంటే ఆ చీపిరి ఆ సర్ఫ్ చేసిన పని చేస్తుంది, తర్వాత వాటర్ తాగితే బయటకు వెళ్ళిపోతుంది, వాష్ మా అవుట్ అవుతుంది. చేతికి కూడా గ్రీస్ గానీ ఆయిల్ గానీ అంటేనా ఎన్ని వాటర్ పెట్టి కడిగినా పోదు సార్. ఏదైనా అదే వాటర్ కింద సపోర్ట్, సబ్బు పెట్టి కడిగితే పోద్ది. వాటర్ సపోర్ట్ అవసరం. ఓకేనా? సో మీ ఫ్రెండ్కి మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, బాబు, నీకు ప్యూరైన్ అనేటువంటి ప్రోటీన్ ఎక్కువైపోతుంది, యూరిక్ యాసిడ్ దానికి కారణమవుతుంది. అసలు ఆ ప్యూరైన్ ఎక్స్ట్రా ఉండేటువంటి రిచ్ ప్రోటీన్ అది ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. మంతెన్ అడిగితే చెప్తాడు. కాబట్టి యూ హ్యావ్ టు సెర్చ్. కేవలం డాక్టర్ ఇచ్చిన మందులు ప్రస్తుతానికి ఆ ప్యూరైన్ని వాషౌట్ చేయొచ్చేమో కానీ, ఆ ఫిల్టర్ చేసే కిడ్నీని
ఇది చేయలేదు, స్ట్రాంగ్ చేయలేదు. ఓకే. ఈ బ్లడ్‌లో ప్యూరిఫికేషన్ అనేది ఎప్పుడు మనం చేసుకోవాల్సిన పని అని చెప్పాలి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. నువ్వు తక్కువ ప్యూరైన్ ఉన్నటువంటి ప్రోటీన్ తినాలని చెప్పాలి. ఇది నిన్న మనం అవగాహన కల్పించింది. మొదటిసారి నిన్న నిన్న సెషన్ జరిగింది. ఎవ్రీ వీక్ జరుగుతుంది. సరేనా? దీనికి మీరు ఒక 10 సార్లు వింటే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? రాసుకున్నా సార్ నేను. యెస్. ఇంకా మీరు ఇప్పుడు క్లారిటీ అనేది బాగా ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే నేను ఒక్కసారి విన్నాను అనుకోకుండా మనం ఏం చేయాలంటే మీకు రిక్వెస్ట్ ఏందంటే ఎవ్రీ టైము ఆ టైము ఇవ్వండి ఎడ్యుకేషన్ సెషన్‌కి. తద్వారా ఏమవుతుందంటే మీరు ఇంకా బాగా రిటైల్ చేయగలుగుతారు. హ్మ్. చూద్దాం. ఈ ఎడ్యుకేషన్ వల్ల కలిగేటువంటి 5 లాభాలు ఒకసారి శాంతి మేడం మీరు చెప్పండి. అవును సార్. డైలీ ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాస్పెక్టింగ్ ఎలాగా అనేది ఫస్ట్ నేమ్ లిస్ట్ ద్వారా ఎలా రావాలి ఆ కన్ఫర్మేషన్ వస్తుంది సార్. ప్రోగ్రామ్స్లో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల రిటైల్ బాగా చేసుకోగలుగుతారు. ఇంకొకరికి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్. రిటైల్ బాగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు సునీల్ ఉన్నాడు. ఇప్పుడు ఇది విన్నాడు. ఇప్పుడు సారే ఉన్నారు. ఇంత క్లారిటీ వాళ్ళకి ఇచ్చారనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది వెంటనే ఇప్పుడు సార్ అన్నది అదే గదా! మా ఇంటి చివర వ్యక్తి షుగర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళకి అవగాహన లేదు. అసలు షుగర్ ఎందువల్ల వస్తుంది అనేది. 3 ఉంటాయి మేడం. ఈ 3 ఎక్స్‌ట్రా కాకూడదు. 1 పిండి పదార్థాలు. పిండి పదార్థాలు. 2 కొవ్వు పదార్థాలు. 3 ప్రోటీన్‌లు. అంతే ఈ సింపుల్ నాలెడ్జ్ తెలుసుకుంటే మనం సంపాదించుకోవచ్చా అనేది V1 నిరూపిస్తది. అంతేనా బాబు సార్? ఈ అవగాహనే గదా నాకున్నది. నేనేం డాక్టర్ చదవలేదు, ఎంబీబీఎస్ చదవలేదు. ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్, బ్లాక్ డైమండ్ ఇన్‌కమ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకు డైరెక్ట్‌గా బోగసర్ పరిచయం లేదు. కానీ ఇటువంటి నాలెడ్జ్ కలిగి ఉన్న వ్యక్తి అని నేను తెలుసు ఇండైరెక్ట్‌గా సార్‌కి. ఓకే. మరి మీ మావయ్య గారికి గూడా ఆయుర్వేద ఫ్రెండ్‌షిప్పే. శాంతి గారి మావయ్య గారికి నాకు. చిన్న ఫ్రెండ్‌షిప్. అంటే ఏంటి? సో, ఈ వెల్‌నెస్ గురించిన సమాచారమే ఇండస్ట్రీ వాళ్ళు టాప్ లెవెల్‌కి తీసుకెళ్తది. ఇది ఇంక పక్కా సత్యం. ఎవ్వరికైనా గాని. ఓకే. ఆఖరికి నేను నా దగ్గర స్టాక్ ఉంది. ప్రొడక్ట్‌లున్నాయి. ఇవి అమ్మాలన్నా గూడా నాకు ఉండాలి గదా నాలెడ్జ్. ఇది తెలుస్తున్న కొద్దీ ఈవెన్ డాక్టర్స్ సైతం అక్కడున్న నూరు బాషా గారు, కమాలి గారు గూడా చక్కటి రిటైల్ చేసుకుంటున్నారు. డాక్టర్స్ సైతం. సో, ఈ 3 ఎక్కువ కాకూడదు. ఫస్ట్ ఏంటండి? పిండి పదార్థాలు కదా! పిండి పదార్థాలు ఎక్కువైపోతే ఏమవుతుంది? షుగర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. కార్బోస్ అన్నమాట పిండి పదార్థాలంటే. షుగర్ అయిపోతుంది. ఇక దానివల్ల ఒకటి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. మనకి అన్ని ఇంటర్‌లింక్ అన్నమాట. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం, గ్రంథుల యొక్క పనితీరు పడిపోవడం, హార్మోన్స్ ఎక్కువ గాని, తక్కువ గాని ఇట్లా. కిడ్నీస్ ఉన్నాయి. అడ్రినలిన్ అనే గ్రంథులు ఉంటాయి కదా! దాని మీద క్యాప్‌లా అక్కడ తేడా వచ్చేస్తుంది. నిన్న కిడ్నీ గురించి కూడా తెలుసుకున్నాము. ఆ పాయింట్ గుర్తుందా ఎవరికైనా? కిడ్నీకి సంబంధించి దాని పాత్ర. వ్యర్థాలన్నిటిని బయటికి ఫిల్టరింగ్ చేసి పంపించి ఏమన్నా వేస్ట్ వాయువు ఉంటే లంగ్స్ పంపించేస్తుంది సార్ బ్లడ్‌లో నుంచి. బ్లడ్ అనేది 2 పనులు చేస్తుంది. ఒకటి వాయువుని లంగ్స్‌కి పంపిస్తుంది. వేస్టేజ్‌ని కిడ్నీకి పంపిస్తుంది. ఈ బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కిడ్నీకి ఒక చిన్న సంబంధం ఉందని మనం కొత్తగా తెలుసుకున్నాం. అసలు బ్లడ్ ఎక్కడ పుడుతుంది అనేది నిన్న చెప్పాం కదా! ఎక్కడ బోన్ మ్యారో పుడుతుంది? బోన్ మ్యారో దగ్గర బోన్ పుడుతుంది మ్యారో సార్. లోపల పుడుతుందని చెప్పుకున్నాం. స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్.
అయితే అక్కడ చెప్పినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, నీ కణాలు డబల్ అయినట్టు రక్త కణాలు అవ్వవు. రక్త కణాలు అవ్వవు. అది కేవలము బోన్ మ్యారోలోనే జరుగుతుంది. మనం తిన్న అన్నము రసం అవుతుంది, రక్తం అవుతుంది, మాంసం అవుతుంది, తర్వాత మజ్జిగ మధ్య మారుతుంది. అట్లా. అక్కడి నుంచి మళ్ళీ పునర్జీవనం జరుగుతుంది. సో మనం తినే ఆహారం అంత ఇంపార్టెంట్. ఓకే, అంత క్వాలిటీ పోషకాలు ఉంటే అక్కడ అంత డెవలప్మెంట్ ఉంటుంది. అయితే అసలు కిడ్నీ చేసే సాయం ఏంటంటే, రక్తంలో ప్రాణవాయువు లేకపోయినా, అంత ప్రాణవాయువు అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే వెంటనే ఈ బోన్ మ్యారోకి ఒక హార్మోన్ రిలీజ్ చేసి, హార్మోన్ ద్వారానే కదా సమాచారం నిన్న మనం చెప్పుకున్నాం కదా, సిగ్నల్స్ అన్ని కమ్యూనికేషన్ సిగ్నల్స్ అన్ని హార్మోన్స్ ద్వారానే. నాడులు హార్మోన్స్ ద్వారా అందిస్తుంది. అప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది, ఒక మెసేజ్ హార్మోన్ ద్వారా మెసేజ్ పంపించి, చలో ఈ బాడీలో హిమోగ్లోబిన్ తక్కువైంది, నీకు ఒకవేళ అవకాశం ఉంటే ప్రొడ్యూస్ చేయమని. అంటే దానికి కూడా మరి మంచి ఫుడ్ ఇస్తేనే కదా ప్రొడ్యూస్ చేసేది. అంటే ఇక్కడ కిడ్నీ హెల్దీగా ఉండడం అంత మంచిది. ఈ విషయం అన్నది ఇది మనం నిన్న తెలుసుకున్నాము. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు 3 చెప్తున్నాం కదా. కార్బోస్ ఎక్కువైపోతే, పిండి పదార్థాలు ఎక్కువైపోతే షుగర్ సంబంధించి వస్తుంది. ఓకే, ఎంత ప్రొడక్షన్ వస్తే దానికి తగ్గట్టుగా ఇన్సులిన్ సప్లై ఉండదు. మన బాడీలోకి అంత చక్కెరను వెంటనే మనం ఎలాంటి తింటున్నాము, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటున్నాం. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే స్పీడ్గా గ్లూకోజ్గా మారే పదార్థాలు, బిస్కెట్లు ఇవి. అందుకనే తెల్ల బియ్యం వద్దు, కొంచెం ఫైబర్ ఉన్న బియ్యం. ఫైబర్ ఉంటే ఏమవుతుందంటే నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది. మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలు చెప్తే మనకు గొడవే ఉండేది కాదు. కానీ ఇక మనం సరే, ఈ పుస్తకం వీవా పుస్తకం అయినా చెప్తుంది ఒకసారి. థ్యాంక్స్ టు వీవా. ఏం భాష గారు, థ్యాంక్స్ టు వీవా. కానీ చిన్నప్పటి నుంచి ఈ చదువు చదివించాల, డబ్బుల గురించి, ఆర్థిక పాఠాలు, ఆరోగ్య పాఠాలు. నాయనా ఇగో నీ గుండె ఇది, నీ కాలేయం ఇది అని ఇక్కడ జీవించడానికి ఎట్లా దెబ్బతింటున్నాయి, దెబ్బతినడం వల్ల వచ్చినటువంటి ఏంటి, ఎట్లాంటి ఫుడ్ వల్ల నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని, ఫస్ట్ నుంచి ఎటువంటి పోషకాలు అందించాలి, ఇది ఉండాలి. షుగర్ కంటెంట్ ఇక్కడ. గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటే తెల్ల బియ్యము ఇంకేదైనా సరే ప్రాసెస్ చేసినవి తింటే వెంటనే గ్లూకోజ్గా మారిపోద్ది. అంత కంట్రోల్ చేయడానికి వెంటనే బెటాలియం రెడీగా ఉండదు, ఇన్సులిన్ ఏమి. అంత ఇన్సులిన్ వస్తే గానీ అది మళ్ళీ శక్తిగా మారదు. శక్తిగా మారట్లేదు కాబట్టి అది అట్నేగా అట్టిపెట్టి కొవ్వులాగా మారిపోతుంటది, మళ్ళీ ఆకలి అవుతుంటది. అందుకని కొంచెం ఫాస్టింగ్ చేస్తుంటే ఏమైందంటే ఆ కొవ్వులు కరుగుతుంటాయి, ట్రైగ్లిజరైడ్స్. అది లాభం, ఫాస్టింగ్ వల్ల లాభం. నిన్న నేను ఇవన్నీ చూస్తూ ఉంటే కొంతమంది ఇది తినండి, అది తినండి, ఇంత తినండి, ఇదంతా ఉంది కదా. లాస్ట్కి బండి వచ్చి ఎక్కడ అవుతుంది అంటే RLN దగ్గర అవుతుంది. RLN. శాంతి మేడం ఇది చెప్పి నేను మళ్ళీ చెప్తా ఇది. ఓకే, నాకు ఇప్పుడు గుర్తుంది. మనం ఫస్ట్ రిటైల్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఇప్పుడు వెల్నెస్ గురించి చర్చిస్తున్నాము. ఓకే, మళ్ళీ ఇక్కడికి ఒక పాయింట్ దగ్గరకు వస్తున్నాం. ఏంటంటే ఊయల సత్యం మూలం దగ్గర ఏంటంటే RLN. R అంటే సమస్యకు తగ్గ రైట్ ఫుడ్ తీసుకోవడం, రైట్ ఫుడ్. R అంటే రైట్ ఫుడ్. సమస్యకు తగ్గ, ఒకరికి ఒక చెయ్యి లాగుతుంది, ఒకరికి వెన్నునొప్పి వచ్చింది అంటే బరువు ఎక్కువ అవడం వల్ల వచ్చిందా, లేకపోతే దేనివల్ల వచ్చింది, జలుబు వచ్చింది, కడుపులో మంట వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఎన్నో ఉంటాయి. ఉన్నటువంటి అరికాల్లో నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించడం ఒక పెద్ద గొప్ప. అందుకని టెస్టులు చేయించుకుంటూ ఉండాలి ఎప్పుడప్పుడు. లివర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవి షుగర్ టెస్ట్ అంటే బ్లడ్లోనే తెలిసిపోతుంది. ఓకే, సో ఇది రైట్ ఫుడ్. సమస్యకు తగ్గ ఫుడ్ ఏంటి తెలుసుకోవాలి. ఎల్ అంటే లిమిట్ ఫుడ్.
నేను ఒకసారి ఆశ్చర్యపోయినది ఏంటంటే, మొత్తం గాంధీ గారి సక్సెస్ సీక్రెట్ ఏంటి మీ యొక్క సక్సెస్? ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు అని అంటే, నేను ఒక బుక్‌లో చదివాను పేపర్‌లో. సార్ ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మితాహారం అని చెప్పారు. ఒక చిన్న మనసు మనిషి హ్మ్. ఆహ్, ఇంతమందిని ఇన్ని దేశాలను ప్రభావితం చేసి, ఇంతమందిని ప్రభావితం చేసినటువంటి ఏంటి మీ యొక్క సీక్రెట్ అంటే, మితాహారం అని ఒకే ఒక పాయింట్‌లో చెప్పమన్నారు కాబట్టి ఆ పాయింట్ చెప్పాను. అంటే ఆహారం అంత ఇంపార్టెంటా అనిపించింది ఆ వయసులో. అంత క్రెడిట్ దీనికే ఇచ్చేసాడేంటి అని. ఇన్నాళ్ళకి మళ్ళీ నాకది అనుభవం మీద గూడా వచ్చి బండి 46 ఏళ్ళకి అక్కడే ఆగింది. మితాహారం. మీరు కొలుసుకొని ఏ మాత్రం తినలేరు. పోషకాలు వెతుక్కుంటూ చేయలేరు. కొంచెం చేయగలుగుతారు గానీ, ఏది తిన్నా గానీ మితంగా ఉండడం అనేది దానికి మించిన వైద్యం లేనే లేదు. హ్మ్. దోసలు తింటే ఓ 2, 3 పూరీలు తింటే ఓ 2, 3 ఓ చపాతీలు తింటే ఓ 2 ఇక ఆ కంట్రోలింగ్ పవర్ తెచ్చుకోవాల్సిందే. 50లైనా అర్థమైతది, 70లైనా అర్థమైతది. ఇది మాత్రం పక్కా. ఓకే. సమస్యని గుర్తించి ఒకవేళ టాబ్లెట్స్ వాడుతున్నా, ఎలా ఆహారంతోటి దాన్ని తగ్గించాలని తెలుసుకోవడం రైట్ ఫుడ్ ఫస్ట్ పాయింట్. ఓకేనా? నాకు డాక్టర్ ఉన్నాడు. తెలిసిన డాక్టరు ప్రేమగా మాట్లాడతాడు. ఆయన ఎంత ప్రేమగా మాట్లాడినా వచ్చే హార్ట్ అటాక్‌ని, కిడ్నీని తాజాగా అయితే ఉంచలేడు. దీనికి మీకు మంచి సపోర్టు మంతెన. మంతెనకు మించిన వాళ్ళు లేరు. ఓకే. సో, అది. కాకపోతే ఆయన చెప్పిన దాన్ని 100% చేయకపోయినా కనీసం 40, 50%, 50 అయినా చేయాలి. సో, రైట్ ఫుడ్. నేను తట్టుకోలేకపోతున్నాను పెయిన్స్, నిద్ర గూడా పట్టట్లేదు. ఇట్లాంటివి ఉంటే మాత్రం 100% చేయాలి అతను చెప్పింది. ఓకేనా? ఫస్ట్ రైట్ ఫుడ్ అంటే అని చెప్పాను. లిమిట్ ఫుడ్ అంటే గూడా మహాత్ముని ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. తర్వాతది నో ఫుడ్. హ్మ్. ఎన్ అంటే నో ఫుడ్. 3 పూటల్లో ఒకటి ఎన్ అనేది ఉంటే అలా చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఆహ్, దీన్ని పాటించుకుంటూ, చూసుకుంటూ ఆరోగ్యంగా వెళ్తూ ఉంటారు. ఏదైనా సరే మనకు మనమే ప్రేమను పంచమంటే పెంచడానికి ఉన్నారు గానీ, పెయిన్ పంచుకోమంటే పంచుకోవడానికి ఉన్నారా ఎవరైనా? నేను తట్టుకోలేకపోతున్నాను కొంచెం పెయిన్ తీసుకోండి ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా. నా పెయిన్ తీసుకోండి అంటే ఎవరైతే ఇంక తయారు కాలేదు అట్లా. ఎవరు లేరు గూడా. హ్మ్. అది ఇంట్లో వాళ్ళో, బయట వాళ్ళో చూపిస్తారు. భోజనం పెట్టే దగ్గర ప్రేమ చూపిస్తారు. హ్మ్. ఏమన్నా డబ్బులు సాయం ఇచ్చి ఆహ్, టెస్టులు చేయించుకో, మందులు కొనుక్కో అని సాయం జేస్తారు. కానీ పెయిన్‌ని పంచుకునే వాళ్ళు, మనం నిద్ర లేక పెయిన్‌ని తట్టుకునేప్పుడు పంచుకునే వాళ్ళు మాత్రం ఉంటారు. ఏమంటారు? కాబట్టి ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే దిక్కు. ఎవరి ఆనందానికి వాళ్ళే దిక్కు. కాబట్టి ఈ ఈ ప్రేమల వలలో పడకుండా మీ యొక్క కంట్రోలింగ్‌ని మీరు పెంచుకోండి. ఇది పొద్దున్నే మనం వింటున్న మంచి మాట. సరేనా? థాంక్స్ టు వివా. వివా వల్లనే వింటున్నారు. ఇంకా వేరే బంధం ఏదీ లేదు. మీకు నాకు బిజినెస్ బంధమే. ఓకే. చెప్తున్నాను. మీరట్లా ఆరోగ్యంగా ఉండండి. నలుగురిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇంకా 40, 45 అబోవ్ ఉన్నవాళ్ళు మాత్రం ఎంత అలర్ట్‌గా ఉంటే అంత మంచిది. హ్మ్. ఓకే. సో, పిండి పదార్థాలు ఎక్కువైపోతే గ్లూకోజ్ అటు వెళ్తాం. ఇది, ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతున్నట్టు షుగర్ వైపుకెళ్తుంటాం. రెండవది కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంటే ఆయాసం పెరుగుతుంటుంది. బీపీ పెరుగుతుంటుంది. బ్లడ్ చిక్కదనం పెరుగుతుంటుంది. బ్లడ్ ఎప్పుడూ వాటర్‌లాగా పరుగులు పెడుతూ ఉండాలి. చాలా యాక్టివ్‌గా ఉండాలి బ్లడ్. ఆయాసం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. మనకు అదే అనుకోం స్ట్రెస్. బయట పరిస్థితులు బాలేదేమో అనుకుంటాం. హ్మ్. ఆరోగ్యంగా ఉంటే అదే పరిస్థితుల్ని ఛాలెంజ్‌ని ఫేస్ చేయగలుగుతాం. ఓకే. సో, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతూ ఉంటుంది. దానికి స్టంట్స్ పడేటువంటి అవకాశం ఉంటది. వాటిని మనం తగ్గించుకోవాలి. ఆయాసం వచ్చినప్పుడే గుర్తుపెట్టుకోవాలి. ఇది. రైట్. ఆ తర్వాత ప్రోటీన్స్. ప్యూరైన్స్ ఎక్కువగా ఉన్నటువంటి, యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రోటీన్స్‌ని తినడం. ఈ ప్రోటీన్స్ ఎక్కువవుతున్న కొద్దీ ఈ కిడ్నీ చక్కగా దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి చక్కగా బయటికి పంపించాలి. ఈ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది గూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇది గూడా.
ఫిల్టర్ సరిగ్గా చేయకపోతే ఏముండిపోతున్నాయి బ్లడ్లో? ఈ యూరిక్ యాసిడ్ అనే ప్యూరైన్స్ అనేది ఉండిపోతున్నాయి. సో అవయవాల మెటబాలిక్ పనితీరు తగ్గిపోతూ ఉండడం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్, గ్లూకోజులు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి, కొవ్వులు ఇట్లా. ఉమ్. కాలేయం పనితీరు, కిడ్నీ పనితీరు ఎప్పుడైతే డౌన్ అయిపోతూ ఉంటుందో మన బాడీలో ఈ 3 ఎక్కువైపోతాయి. ఏంటివి ఆ 3? పిండి పదార్థాలు, మాంసకృతులు, ఇంకోటి ప్యూరైన్స్ అంటే యూరిక్ యాసిడ్. ఓకేనా? ఈ నాలెడ్జ్కి ఒకసారి మనం హార్ట్. ఓకే, మీరు నోట్ చేసుకోవాలి. లేదు నోట్ చేసుకుంటే పదే మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు. నేను వెల్నెస్ రంగమే ఒక 10 సంవత్సరాల క్రితం, వీవా కంటే ముందే నేను ఫిక్స్ అయ్యాను. నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఒక సపోర్ట్ ఇన్కమ్గా నేను వెల్నెస్ రంగమే ఎంచుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. కాకపోతే కాలం ఫుల్ టైం చేసేసింది నన్ను. ఇది ఈ యొక్క వెల్నెస్ రంగంలో. కాబట్టి నా కోసం, నా డెవలప్మెంట్ కోసం కూడా నేను కూడా తెలుసుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు చాలా మంది గొప్ప వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన అనారోగ్యాన్ని జయించడానికి ఆరోగ్యం గురించి తెలుసుకొని ఇప్పుడు ఆరోగ్యం గురించి మంచి స్ప్రెడ్ చేస్తున్నారు చాలా మంది. ఈవెన్ మనకు పెద్ద వాళ్ళు కూడా అందరూ, రామ్దేవ్ బాబా గారి దగ్గర నుంచి అందరూ. సరేనా? ఇప్పుడు మేడం ఇలాంటి ఎడ్యుకేషన్ వల్ల లాభం ఒకటి, నెంబర్ 1 లాభం రిటైల్ బాగా చేసుకుంటాము. రెండవది రీఆర్డర్స్ కూడా తెప్పించుకోగలుగుతాము. రీఆర్డర్స్ కూడా తెప్పించుకుంటాము. మూడోది వాళ్ళకు నచ్చి లాగిన్ కూడా అవుతారు. లేకపోతే అందరూ ఏమనుకుంటారంటే ఒకసారి మరి తెలిసిపోయింది కదా నాకు పల్స్ ఏందో కాఫీ ఏందో, సరే ఎవరన్నా కావాలంటే చెప్తాలే అని అనుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వారం తీసుకున్న ఎడ్యుకేషన్ ఈ వారం నన్ను 1000 రూపీస్ తెచ్చింది, లేకపోతే స్టార్ని చేసింది. కానీ నెక్స్ట్ వారం తీసుకునేది నెక్స్ట్ వారం సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది, టీంని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, రీఆర్డర్స్, రిక్రూట్ కూడా అవుతుంది. నాలుగోది రిటైలర్స్ కూడా వస్తారు. మేము కూడా రిటైల్ చేసుకుంటాము, ప్రొడక్ట్ బాగుంది అని. మనకి ఎవరితో సంబంధం లేదు, మన 20 ఫ్యామిలీస్ని మనం ప్రతి ఒక్క వ్యక్తి జస్ట్ 20 ఫ్యామిలీకి అవేర్నెస్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఇందులో ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. లావణ్య గారు అంతేనా? సరిపోతారు కదా ఎస్ కరెక్ట్గా? సార్. కమల్ గారు మీ అనుభవం ఏం చెప్తుంది? ఒక పర్సన్, ఒక సుభద్ర మేడం 20 ఫ్యామిలీస్కి కరెక్ట్గా అవగాహన చేసి కస్టమర్ని క్రియేట్ చేసుకుంది అనుకోండి, తను ఇంకా నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చా ముందుకి? స్టార్ 500, వెళ్ళొచ్చు సార్. స్టార్ 1000, 20 ఫ్యామిలీస్. ఇది చూడండి, అంత వెళ్ళొచ్చు సార్. బలమైన ప్రోడక్ట్ మనది సునీల్. ఓకే, సో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి వందల వేల ప్రోడక్ట్లు రిటైల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ 20 ఫ్యామిలీస్కి మినిమం కనుక ఒక బిజినెస్ మ్యాన్ షాప్ పెట్టిన తర్వాత 20 ఫ్యామిలీస్కి కూడా రీచ్ చేయడా, 100 ఫ్యామిలీకి అమ్మాల్సి వస్తుంది, 1000 ఫ్యామిలీకి అమ్మాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక పద్ధతిగా ఒక 20 ఫ్యామిలీస్ కనుక రీచ్ చేసామంటే అక్కడి నుంచి ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఎడ్యుకేషన్ వల్ల చక్కటి కౌన్సిలింగ్ చేసుకుంటూ ఈ నెట్వర్క్ని టీం వర్క్ కూడా మార్చుకోవచ్చు ఇఫ్ దే హ్యావ్ ఇంట్రెస్టెడ్. లేకపోతే హాయిగా రిటైల్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ 5 పనులు అయితే డబ్బులు వస్తాయి, ఈ 5 పనుల వల్ల. ఎడ్యుకేషన్ వల్ల. ఇదివరకు ఇదే ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే రోజు రెడీ అయ్యి రోజుకు ఒక ఊరు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పటికి కూడా కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ పర్సన్స్ వెళ్తున్నారు, పొద్దున్నే రెడీ అయ్యి వాళ్ళకి సంబంధించిన కోట్ వేసుకొని ఇంటింటికి, పొలంకి, గట్లు. కొంతమంది టెంట్ వేసి గొడుగులు పెట్టుకొని, ప్రొడక్ట్లు పెట్టుకొని, మీరు ఈ సెంటర్కి వెళ్ళండి. మనకి ఏం లేదు, వంట చేసుకొని కూడా మేడం మీకు 2 ప్రొడక్ట్లు ఆర్డర్ వచ్చినాయని మెసేజ్ చూస్తున్నారు. దట్ ఈస్ వివా. చూడండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్.
ఆల్రెడీ అపోలో మెడికల్ షాప్స్ మెడిప్లస్ వాళ్ళు ఆల్రెడీ పెడతారు సార్ 10 ప్లేస్ ఆ, ఆ, అంటే వాళ్ళు భద్రాచలంలో. ట్రెడిషనల్ వాళ్ళు, నెట్వర్క్ వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఉంది, వాళ్ళ ప్రొడక్ట్ల గురించి చెప్పుకోవడం అట్లా. సో ట్రెడిషన్ మనకి అంటే వాళ్ళు కూడా ఎక్కువైపోయి, షాప్స్ ఎక్కువైపోయి కూడా పెడతారు సార్ బయట. సో చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 100 ప్రోడక్ట్లు 50 ప్రోడక్ట్లని తీసుకొని ఒక స్టాక్ పాయింట్ పెట్టుకోవడము, అన్ని అమ్ముడుకుపోకపోతే తీసుకుంటారా ప్రసాద్ గారు మళ్ళీ కంపెనీ రివర్స్? తీసుకోరు. అంటే ఇప్పుడు చూడండి డిస్ట్రిబ్యూటర్కి ఎంత భారం, కానీ మనకి ఇప్పుడు ఏమీ అవసరం లేదు. పోనీ ఇంకొక విషయం, నాకు ఒక 2 సోప్స్ కావాలి, లేకపోతే నాకు ఒక 2 ప్రోడక్ట్లు కావాలి అని అంటే, అవి ఒక 400, ఇది ఒకటి 300 ఉందనుకోండి, ఈ 700 పెట్టి వాళ్ళ ఇంటికి ప్రోడక్ట్లు పంపిస్తుందా కంపెనీ? మొత్తం సెట్ 1600, 1800 పెట్టాలి కదా, అంతేనా? మొత్తం సెట్ తీసుకోవాలి. సింగిల్ ప్రోడక్ట్ తీసుకోవడానికి లేదు, మొత్తం సెట్ తీసుకుంటే పంపిస్తాం. కానీ మనకు ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్ 100 మంది వేరియస్ దగ్గర పెట్టమనండి, వెళ్ళిపోద్దా ప్రోడక్ట్? సింగిల్ ప్రోడక్ట్ 100 మంది వేరియస్ ఏరియాలో పెట్టమనండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోద్ది. అంత స్మార్ట్ బిజినెస్ మంది, అంత స్మార్ట్. ఒక్క ప్రోడక్ట్ ఏదైనా అవసరమే, సబ్ అవసరం వాళ్ళకు ఉంటే న్యూట్రాసిటికల్ అవసరం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ దీని అవసరము చెప్పడానికి తొందరగా అయిపోతూ ఉండొచ్చు, దీనికి కొంచెం వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఉండొచ్చు. మరి బెనిఫిట్ కావాలని అంటే తీసుకో, అర్థమైంది కదా లావణ్య మేడం? మీరు ఒకసారి చెప్పండి ఇది. అక్కడ ఏంటంటే అందరూ వాడే ప్రొడక్ట్లు సబ్బులు కాకపోతే వేరే కంపెనీ కాబట్టి కొనేసుకుంటూ ఉంటారు అవి. కాకపోతే ఏంటంటే ఇది కొంత వివరంగా చెప్పాల్సి ఉంటుంది అంతే. సో కాకపోతే ఇక్కడ కాంపిటీషన్ నెట్వర్క్ ఉంటుంది. లాభము అక్కడ ఏమీ లేదు. ఉమ్, ఏదో కంపెనీకి అమ్మి పెడుతూ ఉంటారు, అక్కడ నెట్వర్క్ రాదు. ఉమ్. ఈ వివరంగా ఇప్పుడు చెప్పుకోవడం వల్ల మనకు నెట్వర్క్ లాభం. ఇప్పుడు product కి 10 రూపాయలు చొప్పున వచ్చింది అనుకోండి ప్రోడక్ట్కి, ఓకే, 100 ప్రోడక్ట్లు అమ్మితే మనకు ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు వస్తాయి. అది చెప్పడానికి 100 మందికి మనం కనెక్షన్ తీసుకొని మాట్లాడాల్సిందే. ఎస్ సార్. ఇదే 100 ప్రోడక్ట్లకి అదే కష్టం, కాకపోతే వాళ్ళకి ఈజీ మూవింగ్ ప్రొడక్ట్స్ అంటాం వాటిని, ఈజీ మూవింగ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇది కొంచెము హార్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనుకోండి, కానీ 100 ప్రోడక్ట్లకి మాత్రం కష్టపడితే ఇక్కడ మేడం 50,000. 40 ప్రొడక్ట్స్ కష్టపడాలి 20 కస్టమర్స్ కంటే. నేను చెప్తున్నాను, ఒక 100 ప్రోడక్ట్లు మూవ్ చేసుకుంటే ఓకేనా, 50,000 ఉంది కదా. 50,000 ఉంటాయి సార్. 5,000 ఎక్కడ, 10,000 ఎక్కడ, ఇది ఇక్కడ పర్సంటేజ్ అని. కానీ మళ్ళీ ఆ 100 ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి నెట్వర్క్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది. ఎస్ సార్, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అది బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు బిజినెస్ చేసుకుంటూ ఉండాలి. స్టార్ అయ్యానా, టూరిస్ట్ అయ్యానా, ఇది కాదు మనం ఫోకస్ చేయాల్సింది. Yes, sir. నా ప్రొడక్ట్ని కనీసం ఒక 20 ఫ్యామిలీస్కి రీచ్ చేశానా, ఒక 100 ప్రొడక్ట్స్ అయినా సేల్ చేశానా, ఈ స్కిల్ అనేది అవసరమా అని నేను అంటాను. ఏమంటారు మీరు? ఖచ్చితంగా అవసరం సార్. మినిమం చేయాల్సి. అంతేగాని ఏ ర్యాంక్ పొందాలి, ఎన్ని ఆర్డర్లు పెట్టాలి, అసలు అమ్మే స్కిల్ని, రీచ్ అయ్యే స్కిల్ని మనం ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా? దాన్నే 5th పాయింట్ అన్నట్టు. ఏంటిది మేడం, శాంతి మేడం 5th పాయింట్? చక్కటి టీంని బిల్డ్ చేసుకోవచ్చు. ఎలాగంట? కౌన్సిలింగ్ చేయడం ద్వారా. అవును. కౌన్సిలింగ్ చేసే శక్తి పెరుగుతుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారా కాన్షియస్నెస్ పెరిగింది కదా, ఆ పర్టికులర్ విషయం మీద కాన్షియస్. ఇప్పుడు సార్కి నిన్న వచ్చారు, ఫ్రెండ్కి యూరిక్ యాసిడ్ సంబంధించిన ఒక కాన్షియస్నెస్ పెరిగింది, తను కౌన్సిలింగ్ చేయగలుగుతారు. అవును. అవునా? అది 5th పాయింట్ అనమాట. సరేండి, చూడండి అక్కడక్కడే అర్థమవుతున్నట్టుంటది కానీ చాలా లోతులు ఉంటాయి కదా. ఈ 5 పాయింట్స్ని ఒకసారి మీరు ఎడ్యుకేషన్ ద్వారా లాభం. ఎడ్యుకేషన్ తీసుకోవడం ద్వారా రిటైలింగ్ పెంచుకోవచ్చు సార్. ఒకటి ఇంకా అంటే బాగా పెంచుకోవాలి. ఎక్కువ చేసుకోగలుగుతారు. ఏంటంటే మనం ఉన్న ప్రోడక్ట్ ఏంది, దానికి సంబంధించిన సమాచారం, వెల్నెస్ ప్రోడక్ట్లు మనకి
దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూడండి, మీరు 3 మాటలు చెప్పినారు ఇప్పుడు మీరు. ఏంటంటే పిండి పదార్థాలు పెరగడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొవ్వు పదార్థాలు పెరగడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రోటీన్ పెరగడం వల్ల ఏమొస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థమైతే వాళ్ళకి ఈజీ కనెక్ట్ చేయగలుగుతాం. మన ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడి చెప్పగలుగుతాం. ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల రిటైల్ పెంచుకోవచ్చు. రిటైల్ ఇంకా క్వాలిటీ రిటైల్ కూడా చేయొచ్చు. అంటే క్వాలిటీ చేయొచ్చు. కస్టమర్. ఇప్పుడు కమాలి గారు, మీరు ఫస్ట్ చేసిన ప్రెజెంటేషన్ కి ఇప్పుడు చెబుతున్నటువంటి దానికి తేడా ఉందా ఎడ్యుకేషన్ లో? చాలా తేడా ఉంది సార్. చాలా. సో అప్పుడు మీకు ఉన్నటువంటి ఆ డాక్టర్ వల్ల వచ్చిన నాలెడ్జ్ దానికి కొంచెం ఇప్పుడు ఈ వెల్నెస్ ని, రూట్ కాస్ ని, దీని అన్నిటిని యాడ్ చేశారు, రైట్? అంతేనా? అవును సార్. బాగా చెప్తున్నారు. ఎస్. దానివల్ల ఏంటి, క్వాలిటీ కస్టమర్స్ కూడా వస్తారు. అవును. ఇది ఫస్ట్ పాయింట్, రిటైల్ బాగా చేసుకోగలుగుతాం. అండ్ సెకండ్ సెకండ్ రీఆర్డర్స్ వస్తాయి సార్. మళ్ళీ మళ్ళీ కొనుక్కునే Reorders. విధంగా మనం దాన్ని వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన అవగాహన తెలపడం ద్వారా థ్యాంక్ యూ మీట్ అంటాం మన దగ్గర మనం. అదే నేను ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సింది. సో సునీల్, థ్యాంక్ యూ మీట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత దాని క్రమంలో సార్ వాళ్ళు నచ్చితే, ఇంకా వాళ్ళకి నచ్చితే ఇది మేము కూడా తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు అన్న విషయం వాళ్ళకి మనం అవగాహన కల్పించగలిగితే లాగిన్స్ కూడా అవుతారు సార్. లాగిన్స్ వచ్చే అవకాశం ఉంది. మూడోది లాగిన్ కూడా వస్తాయి. వాళ్ళు పర్సంటేజ్ Yes, sir. కోసం ఎక్కువ ప్రోడక్ట్లు తీసుకుంటామని, మాకు అవును. ఇంకా మళ్ళీ అవసరం పడుతుందని లాగిన్స్ కూడా తీసుకుంటారు. Hmm. అంతేనా? ఎస్ సార్. అవును. ఉమ్. నాలో వచ్చేసి వాళ్ళు కూడా రిటైల్ కొనుక్కోవడంతో పాటు రిటైలింగ్ కూడా చేసుకుంటారు. రిటైలర్స్ పెరుగుతారు సార్. షేర్ వాళ్ళు కూడా చేస్తాం ప్రమోట్ అని చేయడం కూడా. స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవడం, కొత్త వాళ్ళకి రిటైల్ చేసుకోవడం, కొంత సంపాదించుకోవడం అనేది అలాంటి వాళ్ళు రిటైలర్స్ కూడా పెరుగుతారు మనకు. Yes. పొలం పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా సుభద్ర మేడం వాళ్ళే కదా వర్క్ అవును చేసుకున్నారు. సార్. అవును. అవును సార్. చక్కగా సేల్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ లీజర్ టైంలో. మస్తాన్ సార్ ఉన్నారు, టైలరింగ్ చేసుకుంటూనే తన రిటైలింగ్ చేసుకుంటున్నారు. ఎక్కడికైనా శ్రీకాంత్ ఏ రెడ్డి గారు ఏరియాకైనా ఉన్నారు, కానీ పంపించుకోగలుగుతున్నారు. ఎక్కడ పంపించుకోవచ్చు. అంతెందుకు, అక్కడ ఉన్నారు కదా లక్ష్మీదేవి మేడం, ఆమె అవును సార్. బాంబేలో ఉండి ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉంది. చక్కగా పోయిన వారం 1500, ఈ వారం 1500. ఎస్ సార్. జస్సు మేడం బళ్ళారి పంపించింది సార్ లాస్ట్ ఈ వీక్. బళ్ళారి పంపించింది. ఆమె ఎక్కడికి రీఆర్డర్స్ వెళ్ళలేదు. రీఆర్డర్ చూడండి, రీఆర్డర్ అండి. ఇప్పుడు తెలుసుకుందాం, డిస్కస్ చేద్దాం. లాస్ట్ పాయింట్ చెప్పండి సార్. ఎస్ సార్. ఇంకా ఈ క్రమంలో మనము ఆ రిటైలర్స్ కి మళ్ళీ ఇంకొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల నెట్వర్క్ ను క్రియేట్ చేసుకునే అవకాశం అలాంటి వాళ్ళు పెరుగుతారు సార్. నేను కూడా ఇంకా అలాంటి వాళ్ళని నెట్వర్క్ క్రియేట్ చేసుకొని ఇంకా అధికంగా మనీ సంపాదించుకోవచ్చు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది కౌన్సిలింగ్ ద్వారా. సో ఇది ఫస్ట్ వచ్చి సార్ రిటైలర్స్ పెరుగుతారు, రీఆర్డర్స్ పెరుగుతాయి, లాగిన్స్ పెరుగుతాయి. ఆ లాగిన్స్ అయినటువంటి వాళ్ళు రిటైలర్స్ పెరిగిన తర్వాత నెట్వర్క్ మారుతుంది. ఈ 5 జరిగే అవకాశం ఉంది. ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల. ఎడ్యుకేషన్ తీసుకోవడం అన్ని దీంతో లింక్ అయ్యింది. ఓకే. సో ఇది పార్ట్నర్స్ మనకి. ఇప్పుడు మనం నోట్ చేసుకోవాల్సినటువంటిది ఈ ఎడ్యుకేషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వెల్నెస్ పాయింట్స్. అలాగే ఇందులో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్కి ఏం కావాలి, నా సినిమాలో ఏ పాయింట్ ఇతనికి కనెక్ట్ అవుతుంది ప్రేక్షకుడికి అనేది కావాలి, అంతేనా? దాని ప్రేక్షకుడు. అందుకే అనిల్ రావుపూడి నాడి పట్టిండ్రా అంటారు. ఏం నాడి పట్టాడు, ఎవరు నాడి పట్టాడు? ప్రేక్షకులు అన్నాడు. ప్రేక్షకులు ఏం కావాలంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తే సరిపోతాయి. అట్లాగే మనము పుంకాలుగా ఎంత కావాలో అంత చెప్పాలి, కానీ మన దగ్గర ఉన్నదంతా చెప్పడం కాదు. కస్టమర్లకి ఏం అవసరమో అదే మాట్లాడాలి, అదే చెప్పాలి. దీన్ని కూడా మనం చాలా బాగా పెంపొందించుకోవాలి. ఓకే, అందుకనే మనం ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. నా 100 కస్టమర్లు అని పెట్టుకోవాలి, 100 కస్టమర్స్ని నేను పూర్తి చేయాలి అని పెట్టుకోవాలి. మొదటి విడతగా స్టెప్ 1లో మనం ఒక 20 ఫ్యామిలీస్ని రీచ్ అవుతున్నాము. ఆ 20 ఫ్యామిలీస్ నుంచి కూడా రీఆర్డర్స్ రావచ్చు, కస్టమర్స్ రావచ్చు, మన నేమ్ లిస్ట్ నుంచి అనే కాదు. అందుకని వారి నెట్వర్క్ను పెంచుకోవడం అంటే అదే, అవునా? ఇప్పుడు
ఇంకా నా షాప్‌కి మళ్ళీ రండి. మా హోటల్‌కి రండి. ఇంకెవరికైనా కావాలంటే చెప్పండి. మా షాప్‌కి రండి అని అడగట్లేదా? మీకు సంబంధించిన వాళ్ళుంటే, పిల్లలుంటే మా స్కూల్‌లో జాయిన్ చేయించండి. ఓకే. మా సర్వీస్ మీకు నచ్చితే నలుగురికి చెప్పండి అని అడగట్లేదా ఓనర్? ఓనర్ అనుకుంటే అడుగుతాడు. ఇది నాది బిజినెస్ అనుకుంటే అడుగుతాడు. ఓకే. అది. సో, అందుకని మనకి ఫస్ట్ ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళటానికి కౌన్సెలింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. నా 100 కస్టమర్లు అని మనం పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక్కొక్క కస్టమరు ఎందుకు తీసుకున్నారు? ప్రెజెంటేషన్ ఎలా జరిగింది అనేది కూడా మనం క్లియర్‌గా రాసుకుంటే, ఈ మీరనుకునే డైమండ్ వస్తుంది. డైమండ్‌ని ఇష్టపడతారు. అందరూ ఇష్టపడతారు. రూబీ ఎగ్జిక్యూటివ్ కావాలనుకుంటారు. ఇండస్ట్రీలో డైమండ్ కావాలనుకుంటారు. బోలెడు మంది ఉంటుంది. చక్కటి డ్రీమ్ హౌస్‌ని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. కానీ దాన్ని చేజిక్కించుకునే వాళ్ళు కొంతమందే. కాబట్టి మీరు మీ యొక్క ఎవరు రిటైల్ చేస్తున్నారా కాదు. నా రిటైలింగ్ ఎలా జరుగుతుందనేది పాయింట్. నా ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుందనే పాయింట్. నేను అనుకున్నటువంటి దానికి నేను రీచ్ అవుతున్నానా అనేది పాయింట్. నేను కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతున్నానా అనేది మనం చూసుకోవాల్సిన పాయింట్. సరేనా? ఇది కనెక్షన్ పాయింట్ అనేది మంచిది. మేడం ఇప్పుడు బళ్ళారిని ఎందుకు పంపించారు మేడం? 2 డేస్ బ్యాక్ సార్. 2 డేస్ బ్యాక్. అసలు అంటే ఎందుకు? ఎవరు ప్రెజెంటేషన్ చేశారు? కమాల్ సార్ ప్రజెంటేషన్ చేశారు సార్. ఒక హ్మ్. ఆయా ద్వారా వచ్చింది సార్ లీడ్. అందులో ఉన్న సిస్టర్ అన్నమాట. ఆ సిస్టర్స్‌కి ఒక 180 బ్రాంచెస్ ఉంటాయంట సార్. అందులో పెద్ద మేడం అన్నమాట సార్ అక్కడ బళ్ళారిలో ఉంటుంది. తను కన్జ్యూమర్ సార్. ఎవ్రీ మంత్ తీసుకుంటుంది సార్ కాఫీ పల్స్. కన్జ్యూమర్ ఆర్డర్ పెడుతుంది తీసుకుంటుంది. రీఆర్డర్స్. తనకి క్లారిటీ ఇచ్చారు సార్. సారీ సార్. తనకు ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాలు గానీ, డీటాక్సిఫికేషన్ గానీ, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ గానీ, కమల్ సారు ఇచ్చారా? వాళ్ళకి ఇక్కడ క్లారిటీ మీరు ఇవ్వడం వల్ల వాళ్ళు దాని వాల్యూ అర్థమై వాళ్ళు తీసుకుంటున్నారు సార్. రీఆర్డర్స్ చూసారా? ఇక్కడ ఎడ్యుకేషన్ కమాలి గారు తీసుకుంటున్నారు. ఓకే. అందుకని అక్కడి నుంచి తను ఇవ్వగలుగుతున్నాడు. తన ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల తనకిప్పుడు రీఆర్డర్ వచ్చినట్టేగా. ఓకే. యెస్ సార్. కమాలి ఇప్పటికి గారు 4 సార్లు 4థ్ 4 టైమ్ ఏమో సార్ తను తీసుకోబట్టి. హ్మ్. ఇప్పుడు ఎవరు పర్సనల్ అన్నట్టు జయసుధ గారికి ఇన్‌కమ్ వచ్చింది. జయసుధా మేడం పర్సనల్ సార్. పర్సనల్ రైట్. కమాల్ గారు ఏ క్లారిటీ ఇచ్చారు మీరు వాళ్ళకి? వాళ్ళు దేనికి కనెక్ట్ అయ్యారు? ఏ పాయింట్? సార్ ఫస్ట్ మేడం గారు షుగర్తో బాగా సఫర్ అయిపోయేవాళ్ళు. హ్మ్. మేము అక్కడ ఇచ్చిన ఆయమ్మకు వెయిట్ లాస్కి ఇచ్చిన్నాం సార్ స్టార్టింగ్లో. ఆ ఆయమ్మ గారు ఫ్రీగా తిరగడం వల్ల మేడం గారు గమనించి ఏంటి విషయం ఈ మధ్య హుషారుగా ఉన్నారని అడగడం జరిగిందంట సార్. అడిగినప్పుడు ఆయమ్మ చెప్పినారట సార్, ఇట్లా నేను ప్రైవేట్ తీసుకున్నాను, సుధా వాళ్ళు ఇచ్చినారు, ఆ, నాకు బాగుంది మేడం అని చెప్పినారంట. ఆ మేడం గారు వాళ్ళని పిలిపించమని చెప్పినారట సార్. అప్పుడు మన సుధా మేడంకు వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్పినారు. అంటే వాళ్ళ పాపను హాస్టల్లో ఉంచడం వల్ల ఈమె నెంబర్ ఎప్పుడు ఉంటుంది సార్ వాళ్ళ కాడ. పిలిపించారు. మేడం పోయి మాట్లాడిన తర్వాత, మేడం నేను ప్రైవేట్ ఇచ్చాను, కానీ దీని గురించి వివరంగా చెప్పడానికి మా సార్ నాడు, మా సార్ను పిలిస్తే వస్తాడు సార్ మేడం అని చెప్పినారట సార్. అప్పుడు మేడం అక్కడే ఎవరు ఉండి ఆయా చెప్పారా ఇది ఈ విషయం? ఆయమ్మ సిస్టర్కి చెప్పారు సార్. ఆహా. అక్కడ ఉన్న కరెస్పాండెంట్ సిస్టర్కి చెప్పారు. ఆ సిస్టర్ సుధా మేడంని పిలిపించారు. సుధా మేడం అక్కడే ఉండి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. సార్ ఇమ్మీడియట్‌గా రండి, ఇట్లా మాట్లాడాలా, సిస్టర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పారు సార్. నేను అప్పుడు మా ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళిపోయాను సార్. ఒక 30 కిలోమీటర్స్ అబోవ్. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆమెకు మన సబ్జెక్ట్ మొత్తం గురించి ల్యాప్‌టాప్ పెట్టి వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను సార్. డీటాక్సిఫికేషన్ గురించి, ఇంకా ఎక్స్‌ట్రా గ్లూకోజ్ గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మొత్తం చెప్పాను సార్. చెప్పిన తర్వాత మీ కంపెనీ ప్రొఫైల్ వీడియో ఏంటి సపోర్ట్ అని అడిగినారు సార్ తీసుకున్నారా? మేడం. స్పీచ్ ఇచ్చారా? సార్ వీడియో సపోర్ట్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. అప్పుడు వీడియోస్ మళ్ళా మేడం చూపించారా? మేడం అడిగినారు సార్, మీ కంపెనీ ప్రిన్సిపల్స్ ఏంది, అసలు కంపెనీ ఎక్కడ, ఏ కథ అని డీటెయిల్స్ అడిగినారు సార్. అప్పుడు R&D గురించి కూడా వివరంగా ల్యాప్‌టాప్‌లో చూపించారు సార్ మేడంకు. వెరీ గుడ్. మేడం అప్పుడు యాక్సెప్ట్ చేసేసింది. అక్కడ ఉన్న ఒక్క మేడంకి చెప్తే పక్కనున్న ఇద్దరు మేడమ్స్ కూడా
ఇమ్మీడియట్ గా ఒక్కటేసారి 12 ప్రాజెక్టులు ఆర్డర్ సార్. అక్కడి నుంచి అవును. స్టార్ట్ అయిన మన జర్నీ ఇప్పుడు ఆ సంస్థ ద్వారా 180 బ్రాంచెస్ కు సప్లై అవుతున్నాయి. రీ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి సార్ మనకు. అక్కడికి వెళ్ళడానికి వచ్చింది, మార్గం ఏర్పడింది. ఏర్పడింది సార్. ఉమ్, మళ్ళీ ఈ అది. సిస్టర్ ద్వారా హైదరాబాద్ కు ఒక సిస్టర్ వచ్చారు సార్. అంటే వీళ్ళందరికి సుపీరియర్ సిస్టర్ ఆమె. ఉమ్, ఆమె వచ్చినప్పుడు మళ్ళీ పిలిపించారు సార్ నన్ను. ఉమ్. మళ్ళీ ఇప్పుడు పోయి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇంకా మాటలతో కాకుండా రిపోర్ట్ ని తీసుకున్నారా? అంటే ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ రిపోర్ట్ ఉంటుంది కదా. ఉమ్, అవును సార్, చూపించాను సార్. అది. అప్పటికి ఆంజనేయులు సార్ రిపోర్ట్ వచ్చింది, నా రిపోర్ట్ ఉండింది. ఇంకా రామలింగేశ్వర అని ఒక ఆయన ఉన్నాడు సార్. ఉమ్, ఆయన 75-80 ఏజ్ లో ఉమ్, ఆయన షుగర్ కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఈ 3 రిపోర్ట్లు మేడంకు చూపించాను సార్ నేను. yes. అంటే ఎవరైనా ఉమ్. తాగినారా, రిజల్ట్ వచ్చింది అని అడిగినప్పుడు ఈ రిపోర్ట్లు నేను చూపించాను సార్ మేడంకు. రేపొద్దున నా వాళ్ళకు కూడా రిపోర్ట్ కనపడింది వాళ్ళతో కూడా అనుకోండి, చెప్పించాను సార్. హెచ్బిఏవన్సీ అనే రిపోర్ట్ కానీ, ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి రిపోర్ట్, అది కూడా మన కాఫీకి ఆ రిపోర్ట్, లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి సంబంధించినటువంటి హెచ్బిఏవన్సీతో పాటు మీరు ఈ లిపిడ్ ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్ కమాల్ గారు. ఓకే సార్. అది వాళ్ళు చూసుకుంటారు, బేరేజ్ వేసుకుంటారు. అప్పుడు మీరు అనుకున్నటువంటి అన్ని బ్రాంచ్లకు కూడా మార్గం ఏర్పడుతుంది. ఇంకా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ సుధా మేడంతో చూపించాం సార్. అప్పుడు సుధా చూపించారా? మేడం ఫస్ట్ ఓకే. ఓవర్ వెయిట్ కే ఇచ్చినాం సార్ మేము. సో ఆ తేడా అనేది కనిపించింది పాయింట్స్ లో, అవును సార్. అవునా? సో హెచ్డిఎల్ ఉంటుంది, ఎల్డిఎల్ ఉంటుంది, మనకు మరి మినిమం అవగాహన అయితే ఉండాలి కదా శ్రీరంగ సార్, అంతేనా? ఎల్డిఎల్, హెచ్డిఎల్ వీటి గురించి ఉండాలి. థ్యాంక్ యూ, మంచి పాయింట్, కనెక్టింగ్ పాయింట్. ఒకసారి కమాల్ గారికి, లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్తాం. ఇది పాయింట్. చూడండి, ఆయమ్మ అని కూడా మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆవిడ వల్ల ఇప్పుడు ఇంకెక్కడెక్కడికి, ఇప్పుడు తన సీనియర్ పార్ట్నర్ అయినటువంటి జయసుధ గారికి ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎంత బూస్టప్ అవుతుంది అట్లా. సరే, తను ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు, ఎప్పటి నుంచో బిజినెస్ ఉమెనే. ఇప్పుడు దీన్ని కూడా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఆయమ్మ అంటే గుర్తొచ్చింది, ఈ ఆయమ్మ మాట్లాడుతుంది చూడండి. ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ పీక కోసి తెలియదు, కడుపు కోసి తెలియదు. ఇందులో కూడా ట్రైనింగ్స్, మీటింగ్స్, 3 నెలలు మీటింగ్ అటెండ్ కావాలి. చాలా మంది ఇది ఇంకొక కంపెనీకి సంబంధించిన ఆయమ్మ. ఓకేనా? వినండి, మన ఆయమ్మ కాదు, వేరే వాళ్ళ. ఒకటేసారి వస్తారు. మన పిల్లలు రోజు స్కూల్ పోతున్నారు. ₹1,00,000 పెట్టి పిల్లల్ని చదివిపిస్తున్నారు. 10th క్లాస్ అయినా ఏదైనా, 10th క్లాస్ అనుకోండి, 6 నెలలు ఇక్కడ ఉండి 6 నెలలు ఆంధ్ర పోతున్నాం. సంవత్సరం మొత్తం ఒకటేసారి చెప్పండి. టీచర్ చెప్తుందా? చెప్పదు. చెప్పిన పిల్లోడికి అర్థం కాదు. మనోడు ఒక్క మీటింగ్ వస్తున్నా మొత్తం అర్థమైంది అంటారు. ఒకటే రోజు అలా అట్లా అంటారంట. ఏమంటారంట? మొత్తం అర్థమైంది అంటారంట. చూడండి, పిల్లలకి క్లాస్ బీకినట్టు బీకుతుంది ఆమె ఆయమ్మ. ఆమెకు వచ్చిన సక్సెస్ మాట్లాడిస్తుంది. అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం కాదు. ఒకటి రేపు మన ఫ్యామిలీ, ఈ రోజు నేను పోతూ మన అయిపోయినా మా సార్ ఉన్న రోజులు వస్తాయి. మా సార్ వచ్చి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. నెలకి ఇంట్లో కొనుక్కొని వచ్చిపోతే సార్ నెల నాటి చెక్కొస్తాను. అదే మా సార్ 2 సంవత్సరాలు నా దగ్గరకు వచ్చిందనుకో, మా పిల్లలు ఉన్న రోజులు వస్తాయి. అదే రూపాయి తెచ్చి రాదు. జాబ్ 20,000 వచ్చినప్పుడు వెళ్ళిపోతే అదే 20,000 మళ్ళీ జాబ్ చేయాలి అక్కడ. ఇక్కడ నేను ఇప్పుడు 4,95,000 తీసుకుంటే నేను పోయినా కూడా అదే 4,95,000 మా సార్కి వస్తాయి. ఒకటేసారి ఆలోచించండి. నేను ఒకటి చెప్పి క్లోజ్ చేస్తున్నా. ధనవంతుడు వచ్చిందంట మేడం. భూమిలో ఎన్నో ఉన్నాయి. ఒక పేదవాడు ధనవంతుడు కావాలంటే ఏకైక మార్గం మాట్లాడుతున్నాయో ఆయమ్మ మాట్లాడుతుంటే. ఏ రోజు కార్యాలయాన్ని ప్రయాణం చేయలేదు. 15 సంవత్సరాలు ఒకటే స్కూల్లో చేస్తే టీచర్ల గురించి, నా గురించి టీచర్లకు అందరూ తెలుసు. ఇళ్ళలో అన్నాలు కూరలు మిగిలితే తెల్లారి పెట్టుకొచ్చారు నా గురించి. ఆయమ్మ పాప ఇన్ని రోజులు చేస్తుంది, ఏం లేదు బీదదని. అలాంటి 12 కాగానే పిల్లల టీచర్ క్లాసులకు పోతే అలా కూరలన్నీ తీసుకొచ్చి తినే స్థాయి నాది. అలాంటిది ఒక అవకాశం పట్టుకుని పోయిన డిసెంబర్ లో ఫ్లైట్ ఎక్కి థైలాండ్ డైరెక్ట్ సెల్లింగ్ కదా, అర్థమైందా? వాళ్ళు మిగిలిపోయినటువంటి భోజనము కర్రీసి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది చూడండి. సక్సెస్, మనీ, ఫ్రీడమ్, అవకాశం ఎంత డేర్ని పెంచుతుంది అనేది, లైఫ్ స్టైల్ ఎట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆయమ్మ పిల్లలు ఉండరు, ఎవరు ఆయమ్మ పిల్లలు అనరు, బిజినెస్ ఉమెన్ పిల్లలు అని అంటారు.
అర్థమైంది. ఓకే. గుడ్. మంచి చెప్పారు. ఆయమ్మని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. నేను ఎప్పుడో చూశాను అది. ఎందుకని ఉపయోగపడుతుంది. ఇంకా మేడం? ఇంకెవరు? సార్ ఇప్పుడు ఆ ఒక ఆయమ్మ ద్వారా ఎవ్రీ మంత్ 12 ప్రొడక్ట్స్ రిటైల్ జరుగుతున్నాయి సార్ తన దగ్గర. చాలా ఇప్పుడు ఏరియాలు వెళ్తున్నాయి సార్. అనంతపురము, బళ్ళారి, మాచర్ల, హైదరాబాద్ ఇవన్నీ వెళ్తున్నాయి సార్. చూడండి, అందుకే ఇంకా మేడం కూడా ఎంత ఇబ్బందులున్నా ఎక్కడికెళ్ళినా కూడా తన డిజిటలైజేషన్‌ని అసలు వదిలిపెట్టదు. తన టీమ్‌కి ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటుంది. ఎక్కడ వాళ్ళు లాగిన్ అయినా కానీ. అది. చెప్పుకుంటే ఇప్పుడు జ్ఞానాన్ని పంచితే ఏమో ఎవరికి ఎక్కడ ఎట్లా ఉపయోగపడుతుందో ఎవరికెరక? అవసరం లేని ప్రొడక్ట్‌లయితే అంటగట్టట్లేగా కమాల్ గారు ఏమన్నా? అవసరం లేని ప్రొడక్ట్‌లు ఏమన్నా అంటగడుతున్నామా? లేదు. ప్రాణానికి సమానమైనది. ఓకే. ఇది. ఓకే. నిన్న బాగా నీరసం అయిపోయారు. మా అమ్మకి 70 అబోవ్. తనకి ఐ కేర్ దగ్గరుండి ఒక పూట తాగి అట్లా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. లేదు నువ్వు ఫస్ట్ నేను నిన్న క్లాస్ బీకి అయిపోతదేమో అన్నట్టుగా ఉంటే నీకు ఆరోగ్యం హాస్పిటల్‌లో అయిపోకుండా ఉన్నాడుగా తీసుకోవడానికి. లేడా డాక్టర్? లాక్కోవడానికి ఉన్నాడు అక్కడ డాక్టర్ ఉన్నాడు. ఎంత క్వాలిటీ లైఫ్ లీవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నొప్పుల్ని ఎవరు షేర్ చేసుకోరు. ఆస్తుల్ని షేర్ చేసుకోవడానికి క్యూలు కడతారు. లేకపోతే కొట్లాడతారు. అది తెలుసుకోవాలి. గుడ్. కాబట్టి అవసరం ఉన్నదే అందరికి ఇస్తున్నాం. ఇంట్లో కూడా వాడుతున్నాం, చెప్తున్నాం, ఇస్తున్నాం. చూడండి. రైట్. సో అది ఒక్కరికి ఆయమ్మ డయాబెటిక్ అండి? అవునా? డయాబెటిక్ ప్రాబ్లం ద్వారానే అదేనా? ఒబిసిటీ సార్. ఒబిసిటీ. ఒబిసిటీ. ఆమెకి ఒబిసిటీకి సంబంధించి. అవును సార్, ఓబిసిటీ కోసం ఇచ్చాం సార్. అన్నిటికి మూలం అదే. అది లిపిడ్ ప్రొఫైల్ తీయించారా? ఒబిసిటీలో ఎల్డిఎల్, విఎల్డిఎల్ తనకి ఒకసారి తీయించండి. తీపించాం సార్, వాడుతుంది కాబట్టి తనది తీయించండి. తీపించాం సార్. ఎందుకంటే 3 మంత్స్‌లో 6 మంత్స్‌లో ఖచ్చితంగా నంబరింగ్ చేంజ్ వస్తది. ఖచ్చితంగా వస్తాయి. రైట్. శ్రీరంగ సార్ మీ దగ్గర? మార్నింగ్ సార్. మార్నింగ్. నా దగ్గర మన కస్టమర్ ఐడిలో ఒక ఆయనకు వాళ్ళ అత్తమ్మకు షుగర్ వచ్చింది సార్. యాక్చువల్గా అయితే ఆమె ఫార్మర్. యాక్చువల్గా వాళ్ళకు కొద్ది ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆయన ఉన్న HbA1c ఏంటంటే 10.6 ఉంది ఆమె. కరెక్ట్గా మన ప్రోడక్ట్ బ్లాక్ కాఫీ ఒకటే వాడగలిగాం సార్. ఒక ప్రోడక్ట్ వాడగలుగుతాం సార్ అన్నారు. సరే అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళకు డైట్ ప్లాన్ చెప్పాము. ఒక ప్రోడక్ట్తో కనీసం ఒక 4 బాక్స్ వాడారు సార్ వాళ్ళు. 4 బాక్స్ వాడినాక మనం చెక్ చేపిస్తే 5.8 HbA1c. అంతకుముందు 10.6 సార్. 10.6 5 పాయింట్స్ వచ్చింది. 5.8కి వచ్చింది. 5.8. గ్రేట్. ఆమె ఏమిటంటే హోమియోపతి మనతో పాటు హోమియోపతి వాడింది, అంతకుముందు వాడిందంటే హోమియోపతి, కానీ అంత రాలేదంట ఎప్పుడు రిజల్ట్. మీకు మొన్న సేల్ అయినటువంటిది సార్ టెస్ట్ మనీతో పాటు ఒక కస్టమర్ కి మీరు ప్రెజెంటేషన్ చేసి ఏ పాయింట్ తనకి నచ్చి తీసుకున్నారు. అది ఇప్పుడు టెస్ట్ మనీ వండర్ఫుల్ టెస్ట్ మనీ. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఏమంటున్నారు? చాలా వండర్ఫుల్ సార్. ఇది నాకు మా అత్తమ్మ యాక్చువల్గా ఆయన ఫస్ట్ యూరిక్ యాసిడ్ వాడుకొని ఆయన ఐడియా చేసుకున్నాడు. ఆయనకి యూరిక్ యాసిడ్ ఉంది ఫస్ట్. ఆయన యూరిక్ యాసిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒక టీచర్కి ఇప్పించాడు అనంతపూర్లో, హిందీ టీచర్. ఆయన కూడా ప్రోడక్ట్ కొనలేకపోతే ఈయన ప్రోడక్ట్ పంపించేసి బ్లాక్ కాఫీ పంపించేసి ఆయనకు అంతే ఆయనకు కాలు గ్యాంగ్రీన్ అయింది. గ్యాంగ్రీన్ అయితే ఇంకా ఆయన చాలా దీన పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఆ కాలు చెక్ చేస్తే ఇంకా లోపల హీలింగ్ అంతా ఉంది సార్ అని చెప్పారు. బ్లాక్ కాఫీ వాడిన తర్వాత ఆయన కూడా HbA1c 5.8కి వచ్చాడు సార్. 7.6 ఉంది ఆయనకి HbA1c. ఎన్ని రోజులు, ఎంత టైం? ఆయనకు వచ్చేసేసి 5 మంత్స్ వాడాడు 5 మంత్స్ ప్రోడక్ట్. 5 మంత్స్ బ్లాక్ కాఫీని మన బ్లాక్ కాఫీ వాడాడు. తర్వాత ఆయనకు కొద్దిగా ఇబ్బంది ఉంటే కూడా ఐపాల్స్ ఒక 2 బాటిల్స్ వాడాడు బాడీలో. HbA1c తగ్గించుకోవడం గ్రేట్ అయినా ఓన్లీ కాఫీ ద్వారా? గ్రేట్ సార్, గ్రేట్. ఎందుకంటే మనం కొన్ని ఆర్థిక పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం సింగిల్ ప్రోడక్ట్ సపోర్ట్ చేసినా డైట్ ప్లాన్ తో పాటుగా సపోర్ట్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది సార్. సాధ్యం అవుతుంది. సాధ్యం చేసుకోవడం కూడా గ్రేట్ పాయింట్. గ్రేట్ పాయింట్ సార్. అసలు ఆయనకు 75 years టీచర్, హిందీ టీచర్.
మళ్ళీ 75 ఇయర్స్ లో. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కోడలే ల్యాబ్ టెక్నీషియన్. ఫస్ట్ ఆయనకు చెక్ చేసినప్పుడు 11.6 నుంచి 7.5కి వస్తేనే వాళ్ళ కోడలు ఆశ్చర్యపోయి రెండోసారి సెకండ్ టెస్ట్ చేసింది మళ్ళా కూడా ల్యాబ్ టెస్ట్. ఏమైనా ల్యాబ్ టెస్ట్ ప్రాబ్లం ఉందేమో అని సెకండ్ టైం చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి సార్ మాకు చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్ మా కాఫీ అని చెప్పేసి చెప్పాడు ఆయన. అది వాళ్ళ ఫీడ్బ్యాక్. సో ఒకసారి మనం కాఫీకి హార్ట్ ఇవ్వచ్చా? ఇది ఇంత వండర్ఫుల్ ఇది. సో ఎంతో సింథటిక్ మెడిసిన్స్ ని పక్కన పెట్టేలా చేస్తాయి మన న్యూట్రాస్యూటికల్స్. యాక్చువల్గా ఇంకా ఇక్కడ మనకు ఈసీఎల్ దగ్గర కూడా ఒక క్యాండిడేట్ సార్ మనకు కరెక్ట్ గా ఆయన 4 months వాడాడు ప్రోడక్ట్ ఐపల్స్ బ్లాక్ కాఫీ. ఆయనకు 9.8 ఉండింది డాక్టర్ దగ్గర. ఆయన కనీసం 10 years షుగర్, అది 10 years నుంచి ఉంది. మార్నింగ్ 500 mg ఈవినింగ్ 500 mg చేస్తాడు టాబ్లెట్స్ చేసేవాడు ఆయన. డైలీ 1000 mg బాడీలోకి వెళ్ళేది. ప్లస్ బీపీకి వేసేవాడు. ఆయన వయసు వచ్చేసి 48 years ఇంకా 10 years నుంచి షుగర్ ఉంది ఆయనకు. ఆయన మధ్యలో కొద్ది రోజులు వాడి ఆపేశాడు బ్లాక్ కాఫీ. 35 లోనే అటాక్ అయింది. ఆయనకు మధ్యలో కొద్ది రోజులు ఫస్ట్ 2020లో 21లో వాడి ఆపేశాడు మధ్యలో, కరెక్ట్ వాడలేదు ప్రోడక్ట్ అప్పుడు. తర్వాత మొన్న ఆగస్టులో చెక్ చేయించుకున్న తర్వాత 11.6 అది 9.8 వచ్చింది సార్ అని చెప్పేసి ఇమీడియట్ గా బ్లాక్ కాఫీని ఐపల్ తీసుకున్నాడు. 4 sets వాడారు కరెక్ట్ గా 25 days 4 sets వాడాడు. చెక్ చేస్తే 6.5 HbA1c. అసలు డాక్టర్ గారే ఆశ్చర్యపోయి సరే పర్వాలేదని చెప్పేసి 250 mg టాబ్లెట్కి వచ్చాడు ఇప్పుడు. 1 time అది కూడా. ఆయన నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ కూడా వాడుతున్నాడు. నెక్స్ట్ కస్టమర్ ఐడిగా కూడా ఆయన రావడానికి రెడీ అయ్యాడు సార్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ అనేది అంతేనా శాంతి మేడం? ఇప్పుడు సార్ చెప్పింది ఐడి తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నారు. థర్డ్ పాయింట్ ఇది శ్రీరంగ సార్ అండ్ వాళ్ళ సీనియర్ తీసుకుంటున్న ఎడ్యుకేషన్కి వచ్చినటువంటి రిజల్ట్. ఓకే, సో మన టీం అనేది ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు జరుగుతా ఉంటే బాగా మనకు బెనిఫిట్స్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లావణ్య మేడం ఇంకేం? ఇంకా కమాల్ సార్ దగ్గర కూడా రీఆర్డర్స్ వచ్చాయి సార్ పర్సనల్ గా. అంటే నాకు ఏమి కావాలి అని అంటే మీ దగ్గర వచ్చినటువంటి ఆర్డర్స్ ఏ పాయింట్ మీద, ఇప్పుడు ఇందాక చెప్పారు నేను డయాబెటిక్ అనుకున్నాను, ఆయమ్మ కాదు ఒబిసిటీకి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంది, బెటర్మెంట్ కనిపించింది, అక్కడి నుంచి వేరే వాళ్ళకి చెప్తుంది. ఆమెకి డైట్ ప్లాన్ చెప్పారా మీరు? అది అది ఆ పాయింట్ కదా. అలాగే వస్తున్నటువంటి ఇంకొక కస్టమర్ ఎవరైనా ఉన్నారంటే, ఒక కొత్త కస్టమర్ కావచ్చు, పాత కస్టమర్ కావచ్చు, రీఆర్డర్ కావచ్చు, ఫస్ట్ ఆర్డర్ కావచ్చు, ఏ పాయింట్ వల్ల వాళ్ళకి మీరు ఎలా కనెక్ట్ చేశారు అనేది మన వాళ్ళకి కావాలి. ఇప్పుడు రిటైల్ అంతే కదా, ఇప్పుడు శ్రీకాంత్కి ఏం కావాలి? ఈ పాయింటే కావాలి. సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, కంపెనీ గురించి అడిగినప్పుడు R&D చూపించారు. అవునా? ఇప్పుడు రామలింగయ్య సార్ అని ఇప్పుడు అనంతపురం సార్, తనకి ప్రొడక్ట్ కాఫీ వాడడం వల్ల తను చాలా రోజులు మనకి ఎక్సెస్ గ్లూకోజ్ గురించి జరిగే మీటింగ్స్ అటెండ్ అయ్యాడు సార్. తన గురించి అర్థమయ్యి తను వాళ్ళ అబ్బాయికి చెప్పుకొని ఎవ్రీ మంత్ సార్, తను ఇప్పుడు 6 months పైన అయింది సార్, కన్జ్యూమర్ సార్. తనకి దానివల్ల వచ్చే నష్టాలు గుర్తించి తను రెగ్యులర్గా వాడుకోవడం జరుగుతుంది సార్. అది సో మన కాఫీ సెషన్స్ విన్న తర్వాత ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల నష్టాలు ఏందో విన్న తర్వాత తనకు అర్థమయ్యి వాడుతున్నారు. ఇప్పుడు కమాల్ సార్ పర్సనల్ కస్టమర్ సార్. తను వాడడమే కాకుండా ఆయన తరపున ఒక 5 మందికి లీడ్స్ కూడా ఇచ్చాడు, రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. అనంతపురంలో పిఎస్ఎఫ్ ఎస్ఐ గారు అనంతపురంలో సెంట్రల్ జైలు కాడ ఉంటాడు. ఆయన కూడా కంటిన్యూ కస్టమర్ గా అయినారు సార్. ఇప్పుడు 3 months నుంచి రీఆర్డర్ వస్తూనే ఉంది ఆయనను. మరి కళ్యాణ దుర్గంలో ఒక ఆయన వచ్చినాడు, చెన్నై నుంచి ఒక ఆయన వచ్చాడు, నంద్యాలలో ఒక ఆయన వచ్చాడు. అట్లా ఒక 5 మంది సజెస్ట్ ఇచ్చారు సార్. అంటే సజెషన్స్ తోటే వెళ్ళిపోయినాయి అవన్నీ. కస్టమర్ నుంచి కస్టమర్లు కూడా వస్తున్నారు, అంతేనా? చూడండి, ఐడియలే కాదు, కస్టమర్ నుంచి కస్టమర్ కూడా కొనుక్కునే వాళ్ళు వస్తున్నారు. గుడ్ సార్, కీప్ ఇట్ అప్. సో ఒక్కసారి మన నాలెడ్జ్ ఇదంతా కస్టమర్ ప్రోగ్రామ్స్ రావడం వల్ల జరిగింది సార్. కస్టమర్ కి
అవేర్నెస్ ఇవ్వడం వల్ల, అది ప్రోగ్రామ్ ద్వారా, లేకుంటే మీరు పర్సనల్గా థ్యాంక్ యూ మీట్ ప్రోగ్రామ్, అంతే కదా, జిఎస్ఎం కావచ్చు, థ్యాంక్ యూ మీట్లు కావచ్చు, అక్కడ వాళ్ళకి అవేర్నెస్ జరుగుతుంది. అంటే మనం ఏ రూపంలోనైనా కానీ ఇప్పుడు దీనికి ఒక బిజినెస్ అవర్ అని పెట్టుకున్నాము, ఇది ఒకటి, ఓకే, థ్యాంక్ యూ మీట్ అని పెట్టుకున్నాము. ఇలాగా ఏదో ఒక అవేర్నెస్ సెషన్స్ మనం చేసుకుంటూ వెళ్తుంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్తున్నారు, అంతే కదా. ఒక దగ్గరనే కూర్చొని, అంటే ఇప్పుడు మేడం గారు అన్నారు కదా ప్రోగ్రామ్, ఒక దగ్గరనే కూర్చొని ఎన్ని ఏరియాలు సార్ మీరు? నంద్యాల, అనంతపూర్, బళ్ళారి నంద్యాల ఇలా ఒకటి సార్, చెప్తున్నారు కదా. చెన్నై, 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 అనంతపూర్, బళ్ళారి, కళ్యాణదుర్గం. ఉమ్. ఇప్పుడు నా పర్సనల్ సార్. ఇప్పుడు ఈ సుధా మేడం బాధ్యత అంతా మాత్రం మీరు చాలా బ్రాంచ్లకు వెళ్ళిపోతున్నారు సార్. అవేర్నెస్ చేయండి, ఈ బాధ్యత అంతా మేము తీసుకుంటాము, ఎవరికి ఎలా పంపాలో అనే సిస్టమ్, ఒక కొరియర్ సిస్టమ్ అనేది ఉంది అని అంటే మనం థ్యాంక్స్ టు వివా మనం చెప్పాల్సింది. ఖచ్చితంగా ఇన్ని సెట్లు పెట్టుకుంటేనే, ఈ ప్రోడక్ట్లు పెట్టుకుంటేనే అనేది ఏదీ లేదు. ఒక ప్రోడక్ట్ పెట్టుకుని పంపిస్తున్నాం, అది అది కూడా ఎంఆర్పి బిల్లింగ్ తోటి, ఫుల్ జిఎస్టీ పేయింగ్, రైట్. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉందా సునీల్ పాయింట్స్ ఇంకా ఉంటే నూర్ చెప్పండి. భాష సార్ దగ్గర వాళ్ళ పాప టెస్ట్ మనీ చూసి ఉమ్. వాళ్ళు ఇన్ఫర్టిలిటీ గురించి ఒక 2 ప్రోడక్ట్లు డీటెయిల్ అయ్యాయి సార్. మచిల్ అసలు వాళ్ళ భాష పాప అని. దగ్గర ఏం జరిగిందో చెప్పండి, రికార్డింగ్ ఉంది కదా, ఉపయోగపడుతుంది. వాళ్ళ పాపకి పీసీఓడి ఉండే సార్. వాళ్ళకి టెస్ట్లకి 8,000 పైబడి అయింది. ఇంకా ట్రీట్మెంట్ 6 మంత్స్ అట్లా తీసుకోవాలనేసరికల్లా తను ఐపల్స్, మనం ఐ కేర్, వాళ్ళ హస్బెండ్కి కాఫీ అనేది వాడించడం జరిగింది సార్. సెకండ్ పల్స్కే తనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం జరిగింది సార్. ఇప్పుడు 2 ట్విన్స్ పాపకి. చూడండి, తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ని జయించడమే కాకుండా వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా పోయింది. ప్రెగ్నెన్సీ ఆ ఊర్లో ఇంకా తెలుసుకొని వాళ్ళు వచ్చి ఇంకా మేము వాడతామని చెప్పి వచ్చారంట సార్. ఇంకా ఏమీ లేదు, ఇక క్వశ్చన్స్ ఏమీ లేవు, మేము వాడతాం అంతే. మీ దగ్గర ఏమో ఇస్తున్నారట కదా, బాగుంటుందట కదా, ఇంకా అంతే సార్. ఇంకా నో ప్రజెంటేషన్, డైరెక్ట్ అదే డబ్బులు ఇచ్చారు. ప్రెజెంటేషన్. నో ప్రజెంటేషన్, డబ్బులు ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత ఇంకా నేను మాట్లాడి వాళ్ళకి డైట్ గురించి చెప్పాను సార్, కంపల్సరీ ప్రధానమని. మధ్యలో ఒకసారి డాక్టర్ తనకి పీసీఓడి ప్రాబ్లం అంటే జయించింది, మళ్ళీ బ్లడ్ తక్కువ ఉందని కూడా చెప్పినట్టున్నారు కదా. బ్లడ్ తక్కువ ఉంది సార్ తనకి. అప్పుడు అప్పుడు ఏం ఇంకా చేశారు? మన పల్స్ తోటే బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది సార్. అది సో తనకి బ్లడ్ తక్కువ ఉందని వాళ్ళ పాపకు ఉందని చెబితే మనకి ఇందాక వచ్చారు కదా నూర్ భాష గారు. అవును సార్, వాళ్ళ నమాజ్ టైం ఆ, సార్. వాళ్ళ పాపకి తను వెంటనే ఐపల్స్ ని దగ్గర ఉండి తాపిచ్చారు, బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ అయింది. సో చక్కటి పిల్లలు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం అడగకుండా ఇవ్వండి, మీరు ఏది ఇస్తే అది తీసుకుంటామని చెప్పి వచ్చారు సార్. ఇంకా డబ్బులు ఇచ్చారు. నేను చెప్పాను, మీరు డైట్ మెయింటైన్ చేయదలుచుకుంటే కరెక్ట్గా మీరు వాడగలిగితే వాడండి అని చెప్పాను రిజల్ట్ సార్. కోసం అంటే వస్తే ఖచ్చితంగా మాత్రం వాడాల్సి, పాటించాల్సిందే. ఖచ్చితంగా ఇద్దరు పాటించాల్సిందే సార్. నాన్ వెజ్ అది వదులుకోవాల్సిందే. కొంచెం వాటర్ కన్జంప్షన్ కానీ, సూర్యోదయానికి ఉండడం కానీ, ఇలాంటి దీక్ష పట్టాల్సిందే. ఆ 3 నెలలు 6 నెలలు దీక్ష పడితేనే రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా అట్లా అయితేనే మీకు వాడగలుగుతా అంటే వాడండి. మరి 1 నెల 2 నెలల అట్లా కాదు, ఒక 4 to 6 months మీరు యూజ్ చేయండి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేదాకా అని చెప్తే వాళ్ళు వాళ్ళకి అదే ఓకే, ప్రాబ్లమా? రైట్ రైట్. వాళ్ళకి ఒప్పుకున్నారు సార్. అలాగే ఇంకా ఆ ఊర్లో ఒకరు డ్రైవర్ అంట, తను మన ఇదివరకు నీరసంగా ఉంటే పల్స్ వాడాడంట సార్. వాడిన డ్రైవరు అక్కడ నందికొట్కూరులో ఒక డ్రైవర్కి చెప్పాడంట. ఇంకా నెంబర్ ఇచ్చేస్తే తను కాల్ చేసి, మీరేదో ఇస్తున్నారంట కదా, నాకు అదే ప్రాబ్లం ఉంది, మా ఫ్రెండ్కున్న ప్రాబ్లం అని చెప్పి తను 6,200 పంపించారు సార్. తను రాజేష్ అన్నమాట. అట్లా సజెషన్ మీద 2 ప్రోడక్ట్లు సేల్ అయినాయి సార్. సో 2 సమాజం ఈ వీకే. మొత్తం కూడా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎదుర్కొంటుంది. ఎస్ సార్. ఒక సంబంధించి ఒక న్యూట్రాస్యూటికల్ అనే సొల్యూషన్ అయితే లేదు ఎవరి దగ్గర. మొన్న ఒక దగ్గర చెప్తున్నారు, మీకు పలానా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే, లేకపోతే ఒక లాభం కోసం కనీసం 8కి పైగా టాబ్లెట్లు వేసుకోవాలంట. 8కి పైగా అవి అన్ని కలిపి వేసుకుంటేనే వాళ్ళకి రిజల్ట్ వస్తుందని. అలాంటిది ఏం లేదు. మీరు జస్ట్ మేడం ఏం చెప్పారు, ఇప్పుడు తనకి భర్తకి కాఫీ తాగారు,
తను ఒక కేర్ తాగింది. బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు పల్స్ తాగింది. అంతే కదా, సింపుల్ అయిపోట్లే. ఇది ఈజీ సొల్యూషన్. శ్రీకాంత్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమ్. సార్ రీసెంట్ ఇప్పుడు గా కనెక్టింగ్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ క్లాస్ లో. అచ్చా, వీళ్ళు దీనికి తీసుకుంటున్నారు అనేది. సార్ రీసెంట్ గా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ సార్ 35 years ఉంటాయి. ఆ, మా వదినకు కాల్ అనేది స్వెల్లింగ్ వచ్చింది. మళ్ళీ బోన్స్ లో విపరీతంగా సౌండ్స్ వస్తున్నాయి. తను ఇంట్లో పని కూడా చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది సార్. అయితే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే అంత బాగానే ఉందమ్మా, నీకు కాలుష్యం అనేది తక్కువ ఉంది, దానివల్ల నీకు బోన్స్ సౌండ్స్ వస్తున్నాయి, కాలు అనేది స్వెల్లింగ్ వచ్చింది, నువ్వు టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి, దీనికి బదులు ఆకుకూరలు ఇట్లా కాలుష్యం ఉండే ఫుడ్ తీసుకోమ్మా అని చెప్పిండంట సార్. టాబ్లెట్స్ కాల్షియం ఇచ్చిండంట. కాల్షియం. కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చిండంట. అయితే నేను వెళ్ళి మాట్లాడాను సార్. మాట్లాడిన తర్వాత వదిన ఇట్లా మనకు కేరును కాఫీ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది మీకు అని చెప్పి మంతెన సత్యనారాయణ వీడియోస్ చూపించి తనకి చెప్పడం వల్ల తను 3 products తీసుకున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పావు, వివరించి. చెప్పాను సార్. చెప్పి తనకి మన కేరును కాఫీ ఇచ్చాను. తను మళ్ళీ రీఆర్డర్ పెట్టుకున్నారు సార్. తనకు ఒక 50% సౌండ్స్ రాకపోవడం కానీ బెటర్మెంట్ కనిపించింది. ఇంట్లో పని కూడా చేసుకుంటున్నారు. తను నెక్స్ట్ నేమ్ లిస్ట్ కూడా ఇస్తా అని ముందరికి వచ్చారు సార్. అది హ్యాపీ అనిపించింది. సో పర్సన్ ని ముందుకు తీసుకొస్తుంది నీ ప్రొడక్టే. అంటే నీ ప్రొడక్ట్ గురించి నువ్వు ఎంత బాగా చెప్పుకోగలిగితే అంత కదా. అవును సార్. ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి ఆ పని, ఉద్యోగం చేసినట్టు చేయాలి. గుడ్. సో తనకి ఇట్లా కీళ్ళ నొప్పులు దానికి సంబంధించి ప్రాబ్లం అంటాం దాన్ని. ఐకేర్ బాగా ఉపయోగపడుతుంది. అవును సార్. దానికి సంబంధించి ఒకసారి మేడం గారు చెప్తారు. మేడం, కార్టిలేజ్ ఇంప్రూవ్ అవడానికి ఐకేర్ లో ఏది ఉంది? శాంతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మనకు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ 4 హీరో ఇంగ్రీడియంట్స్ ఐకేర్ లో. ఐకేర్లో సార్ అది కర్క్యూమెన్ సార్, పసుపులో ఉన్న కర్కుమిన్, శతావరి సార్, శతావరి, బోస్వెల్లి సార్, బూస్వేలియా. బూస్వేలియా మనకి బాగా ఉపయోగపడుతుంది, గుగ్గిలం అంటాం అంతే కదా. ఓకే, అది బోన్ కి కార్టిలేజ్ ఇంప్రూవ్ చేయడానికి, కీళ్ళ నొప్పులకి. దానికి సంబంధించిన మంతన గారు వీడియో చూపించేవా? సార్ బూస్వేలియా అది అది క్యాప్సూల్స్ రూపంలో తయారు చేసి వేసుకుంటున్నారంట. నేను తర్వాత నీకు పంపిస్తాను, దగ్గర ఉంచుకో, మేడం గారికి పంపించు. ఓకే సార్, తప్పకుండా సార్. ఆ బూస్వేలియా అందులో ఉంటుంది. ఇంకోటి మేడం, మనం మిస్ అయింది ఏముంది? అన్ని చెప్పేశారు కదా, 4 వచ్చినాయి. ఇది మంతెన గారు శతావరి గారి గురించి కూడా చెప్పారు. గ్యాస్ ప్రాబ్లం లేడీస్ లో ఉన్నదానికి శతావరి. ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఆస్పరాగస్, శతావరి. అది. సో ఇట్లా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ తోటి రీసెర్చ్ చేసి డెవలప్ చేసినవి, ఫార్ములేటెడ్ బై జపాన్ మనవి. అందుకని మనకి అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సింథటిక్ మెడిసిన్స్ తోటి పోటీ పడ్డం అంటే మాటలు కాదు. ఇప్పుడు ప్రజలకి పరిష్కారం ఒకటి సింథటిక్ మెడిసిన్లు, సర్జరీలు, ఈ రెండే. ఏది లేదు సొల్యూషన్. వీరమాచనం మొత్తుకుంటున్నాడు, అది అసలు పరిష్కారం కాదురా బాబు అని. సో ఈ గ్యాప్ని ఆహారం లాగా ఉండాలి, ఔషధంలా పనిచేసేటువంటిది ఏ కంపెనీ లేదు. కాబట్టి దీన్ని వేరే కంపెనీల ప్రోడక్ట్లతోటి దాంతో పోల్చకూడదు. అది పోలిస్తే దీని గురించి పూర్తిగా తెలియదని అర్థం. గుడ్, థ్యాంక్ యూ, నైస్ డిస్కషన్. శాంతి మేడం అని చెప్తారా? రీసెంట్గా మా పెద్దమ్మ సార్, మా పెద్దమ్మ గారికి నేను కాఫీ ఇచ్చాను సార్, సజెషన్ మీద తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 1 month బిఫోర్, నేను 2 months బిఫోర్ ఇచ్చాను. తనకి డయాబెటీస్ సిమ్టమ్స్, డయాబెటీస్ కూడా రీసెంట్గా అటాక్ అయింది అన్న. 75 years తనకి. అయితే క్రియాటిన్ లెవెల్స్ టెస్ట్ చేయించమని చెప్పాను సార్. క్రియాటిన్ లెవెల్స్ 7.5 కంటే ఎక్కువే ఉన్నాయని చెప్పారు. అంటే అప్పుడు మన కాఫీ వాడిన తర్వాత 7కి వచ్చిందంట. 5 points నాకు క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి అని చెప్పారు సార్. అండ్ అది టెస్ట్ చేయించిన తర్వాత ఈ పాయింట్స్ ఇలా ఉంటుంది, తనకి ఆ క్రియాటిన్ లెవెల్స్ అవి ఏం తెలియదు సార్. A1C టెస్ట్ చేయించుకోండి అని చెప్తే
చేసుకున్నారు. నాకు రిపోర్ట్ పంపించారు సార్ రీసెంట్గా. నేను సార్ తోటి అశోక్ సార్తో థ్యాంక్ యూ మీట్ చేయించుకున్నాను సార్. ఒక 2 days బ్యాక్ సార్ జరిగింది. చేయించారు. థ్యాంక్ యూ సో సారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. HbA1c టెస్ట్ చేయించాను సార్ తనకి. చేయించారు. చేయించి క్రియాటిన్ లెవెల్స్ అవి ఎంత ఉన్నాయి ఏంటి, డయాబెటీస్ ఉన్నది ఎక్కువ లేదు అని తన ఉద్దేశం. బయటికి మనకి ఎక్కువ లేదని తెలిసిన ఫస్ట్ ఇది టెస్ట్ చేయించండి అని చెప్పాను సార్. చేయించేశారు. చేయించారు. అప్పుడు కాఫీ వాడిన తర్వాత ఈ క్లారిటీ అంతా తనకి ఈ క్రియాటిన్ లెవెల్స్ తగ్గింది అని తెలిసిన తర్వాత అప్పుడు నాకు టైం ఇచ్చారు తను ఫస్ట్. అచ్చా, అసలు ఏమి బెటర్మెంట్ వచ్చిందో తనకు బయటికి ఎట్లా తెలుస్తుందో తెలియదు. అంతే కదా. అందుకని ఫాదర్ ఫేస్ స్మోకింగ్ అలవాటు ఉండేది తనకు. హెడ్ కానిస్టేబుల్ తను. అలవాటు ఉండేది నాకు. అవి నాకేంటంటే అప్పుడు నాకు ఈ ప్రొడక్ట్స్ నాకు పరిచయం అవ్వలేదు. నాకు అయితే నేను అప్పుడు తెలుసుకుంటే బాగుండు, మా గారికి యూస్ చేసుకుంటే బాగుండు, ఆ ప్రాబ్లం నుంచి ముందు బయటపడే బాగుండేది అనిపించింది సార్. అంత కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి సార్. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు నేను మా మదర్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని, ఫాదర్ కి సంబంధించి మనకు సంబంధించిన రిపోర్ట్స్ ని కూడా మనం చూసుకోవచ్చు. డాక్టర్కి ఎందుకు అవసరము? సింథటిక్ మెడిసిన్స్ ఇవ్వడానికి ఈ రిపోర్ట్స్ కావాలి ఆయనకి. మనకి ఎందుకు అవసరము? ఏ ఆర్గాన్ దెబ్బతిన్నది, ఏ ఫుడ్ తినాలనే దానికి మనకు అవసరం. మనకు కూడా రిపోర్ట్ అవసరమే. ఓకే, సో ఇది మీకు యూరిక్ యాసిడ్ గురించి అది తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ కదా, లివర్ గురించి, కిడ్నీ గురించి. చాలా చాలా జరిగింది సార్. పార్వతి మేడం దగ్గర జయంతి అని తను స్టార్ సార్. తను ప్రోగ్రామ్స్ కి చిన్న బాబు రాజమండ్రి వచ్చారు సార్. మనం అప్పుడు రాజమండ్రిలో ప్రోగ్రామ్ చేసినప్పుడు తన బాబుతో రాజమండ్రి వచ్చారు సార్. అది తను ఏంటంటే ఈ బాబు చిన్న బాబు తనకి అవటం లేదని చెప్పి ప్రోగ్రామ్స్ కి రావట్లేదు ఈ మధ్యన. సరే తను ఫస్ట్ ఇచ్చిన తను వాళ్ళ ఫ్రెండ్కి సార్, తన ఏజ్ అప్పుడు చదువుకునేటప్పుడు ఏ ఫ్రెండ్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ మదర్తో మాట్లాడితే తను చెప్పారు సార్ వాళ్ళ ఫ్రెండ్కి హైపోథైరాయిడిజం ప్రోగ్రామ్ ఉంది సార్. అంటే ఈ అమ్మాయి చిన్నప్పుడే స్టడీ ఆపేసి పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయి ఫ్రెండ్ చిన్న ఏజే, ఇంకా ఇప్పుడు అయితే చదవాలంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ ఏజ్ అనమాట. పెళ్లి చేసేసారు ఎర్లీగా వాళ్ళు. ఆ అమ్మాయికి వాళ్ళ మదర్కి తను ఐపల్స్ సజెస్ట్ చేస్తే అప్పుడు ప్రోగ్రామ్స్లో ప్రెజెంటేషన్లో ఐపల్స్ విన్నారు, ఒకటి తీసుకుని వాడారు సార్. తర్వాత ఒకటి దాంతోనే వాళ్ళు ఆపేశారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ రీఆర్డర్ తీసుకోలేదు. తీసుకోకపోతే నేను ఫాలోఅప్ చేశాను సార్. ఫాలోఅప్ చేసి మళ్ళీ మన ఈ ప్రోగ్రామ్స్లో లాస్ట్ 2 weeks బ్యాక్ వచ్చిన ప్రోగ్రామ్స్ అవి కొంచెం నేను చెప్పడం జరిగింది సార్. చెప్తే వాళ్ళు తనంతట తానే మొన్న ట్యూస్డే ఫోన్ చేసి మా పాపకి ఐపల్స్ కావాలి మేడం, ఆర్డర్ పెట్టండి మేడం అని. అది థైరాయిడ్ ఇష్యూ. ఎస్ సార్, థైరాయిడ్. సో ఇప్పుడు మేడం, ఇప్పుడు రిజల్ట్ కోసం వచ్చిన వాళ్ళకి లావణ్య మేడం ఏం చెప్పిందో అట్లా చెప్పాలి. సరే సార్. మీరు 3 months మాత్రం వాడి రిజల్ట్ చూసుకో, అది వేరీ చేసుకోవాలి. అంతేగాని ఒక 2 రోజులు వాడి ఎవరైనా అడిగితే నేను కూడా వాడానని చెప్పడం, ఇలా మాత్రం ఇది చేయద్దు. ఫస్ట్ మినిమం 3 months. అది కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కావాల్సినప్పుడు ఆర్డర్ పెట్టుకోండి. నచ్చితేనే కదా. ఫస్ట్ 2 వాడారు, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏం చెప్పారు? ఓకే, అవునా? వాళ్ళ వదిన గారికి నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు, ఆర్డర్ చెప్పారు. కానీ మినిమం 3-6 months. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నది వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు ప్రాబ్లంకి 3 months లోనూ 1 year లోనే సొల్యూషన్ దొరుకుతుందంటే గ్రేటేనా? వెంకటేశ్వరరావు గారు కరెక్టే కదా, చాలా గ్రేట్ ఆ విషయం. కాబట్టి మనం క్లారిటీ ఇవ్వాలి. మీరు పల్స్ ఒకటి కానీ కేర్ కూడా చెప్పండి. ఉదయం పల్స్ తీసుకోమనండి, నైట్ ఈవినింగ్ ఖాళీ కడుపుతోటి కేర్ తీసుకోమనండి, సజెస్ట్ చేయండి.
ఓకే. ఇప్పుడు హైపోథైరాయిడ్ అని అన్నారా? హైపర్, హైపో అనేది 2 పదాలు ఎప్పుడు వస్తాయి మేడం. ఓకే. హైపర్, హైపో అనేది. అక్కడ ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయనుకోండి, ఎక్కువైపోయినాయనుకోండి. అక్కడున్న స్వీట్ ఎక్కువైపోతే హైపర్ అంటాం. స్వీట్ అస్సలు సప్పకుంటే హైపో అంటాం. ఇంబ్యాలెన్స్ అనమాట. ఎక్కువైపోతే హైపర్, లేకపోతే హైపో. థైరాక్సిన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే. అది చెప్పి వెంటనే మీరు ఈ యొక్క హైపోథైరాయిడ్కి మంతెన గారు ఏం చెప్తున్నారు ఫుడ్ అనేది మీరు ఒకసారి సెర్చ్ చేసి దాన్ని మీరు సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి. రామచంద్ర, మంతెన, ఖాదర్వలి ముగ్గురు త్రిమూర్తులు. రైట్. కోటం ఏదైనా పాయింట్ చెప్తావా? గుడ్ మార్నింగ్ సార్. నేను రీసెంట్గా అమలాపురం వెళ్ళినప్పుడు ఇటు నాయనమ్మ రిపోర్ట్లో చూపిందామని లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఆర్థోపెడిక్ డాక్టర్ సార్. వాళ్ళు మా అన్నయ్య ఫ్రెండ్ అండి. తన దగ్గరికి వెళ్ళాను సార్. తన ఆర్థోపెడిక్ డాక్టర్ ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని అడిగారు సార్. ఇట్లా నేను అడ్వాన్స్ ఆయుర్వేదాలో ఇట్లా వర్క్ చేసుకుంటున్నానండి. ఇది జపనీస్ కంపెనీ. ఏది ప్రొఫైల్ తీయి కంపెనీది అని అడిగారు సార్. ఆ మొబైల్ ఫోన్లో అప్పటికే తను బ్లాక్ కాఫీ రప్పించుకుని తాగుతున్నారు. ఎవరి ద్వారా? వేరే కాదండి, మంద కాదు సార్. బ్రూదే డికాషన్ గా తాగుతారంట. ఉమ్, పెద్ద కప్పు తెచ్చి పెట్టుకున్నారు. ఆయన ఒక్కరే ఉన్నారు, నేను మా బ్రదరే ఉన్నాం. ఉమ్, కంపెనీ ప్రొఫైల్ అంతా చదివారు సార్. అసలు టాప్ ఉమ్, టు బాటమ్ ఒక బెంగళూరుది బయో యాక్టివ్స్, ఐ కాఫీ ఇంగ్రీడియంట్లు ఏముంటాయి, ఐ పల్స్లో ఏమున్నాయి, అన్ని ఉమ్, అన్ని చూసి మరి ఇదేంటి ఎక్కడ నాకు కనిపించట్లేదు ఏంటి అని అడిగారు. ఉమ్, ఇది డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటుంది సార్. ఇది మౌత్ పబ్లిసిటీ ద్వారానే మార్కెట్లో ఉంటుంది. నేను ఉమ్, 7 years నుంచి ఇందులోనే ఉన్నానంటే మరి మీ బ్రదర్ ఇప్పుడు నాకు ఒక కాఫీ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు ఏంటని అన్నాను. మా అన్నయ్యని అడిగారు, నువ్వు వాడుతున్నావా శేఖర్ అంటే, నేను 3 years నుంచి ఇదే వాడుతున్నానండి. అని చెప్పాడు. ట్యాబ్లెట్ ఫ్రీలో ఉన్నాను. ఉమ్, డయాబెటిక్ అయినా కానీ ట్యాబ్లెట్ ఫ్రీలో అంటే మీరు వాడుకుంటారు మాకు ఎవరన్నమాట అని ఉమ్, కాఫీ ఆర్డర్ పెట్టారు సార్. కాఫీ ఆర్డర్ పెట్టి నెక్స్ట్ మంత్ మన దగ్గరికి వచ్చే 70% కార్యకర్తలు అందరూ పెద్ద పెద్ద పొట్టలోని షుగర్ పేషెంట్లు ఉన్నారు బాబు, కూర్చోలేకపోతున్నారు ఇక్కడ. నేను చెప్తాను, ఒక రోజు రండి, ఆ, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆయన ఆయన ఒక కాఫీ ఆర్డర్ పెట్టారు సార్. ఆయన కాఫీ ఆర్డర్ పెట్టారు. వాళ్ళ పిల్లలకి ఐపాల్స్ ఒకటి హైదరాబాద్ పంపించమన్నారు. ఆయన ఆర్థోపెడిక్ అండి. ఆర్డర్ పెట్టేశారా? ఆర్డర్ పెట్టారు సార్. ఇప్పుడు ఈరోజు పంపించాలి సార్. ఓకే, ఓకే, గుడ్, గుడ్. అంటే అప్పుడు నా బ్యాగ్లో షాంపుల్ ఉంది సార్. ఇప్పుడు షాంపుల్స్ క్యారీ చేస్తాను. అదో షాంపుల్ ఇచ్చానండి ఆయనకి. అది నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేసి ఫోన్ చేశారు సార్. బాగుంది ఇది, నేను తాగేదానికన్నా బెటర్ స్మెల్ వస్తుంది, అసలు స్మెల్లే నాకు నచ్చిందని చెప్పారు. ఎస్, నేను కూడా ఫస్ట్ క్రీమర్కి స్మెల్కి పడిపోయాను. ఫస్ట్ నేను ఒక సాచెటే తీసుకున్నాను. ఎస్ సార్. ప్యాకెట్ కొననని చెప్పాను. ఫస్ట్ నాకు సాచెట్ ఇవ్వు, నచ్చితే నేను అప్పుడు తీసుకుంటాను. నేను ఆల్రెడీ కాఫీ లవర్ని. ఎస్ సార్. చాలా బాగుంది. వెంటనే పిలిపించుకొని అది ఏదైతే ఓపెన్ బాక్స్ చేయించానో కొనేసాను. అట్లా. అయితే ఆయన అడిగింది, మరి ఇంత పెద్దది ఎట్లాగా మా చేస్తారు మార్కెటింగ్ అంటే, ఇంత ప్రివెంటివ్ బేస్ ఉంటుంది సార్. ఎక్కడ ఇది తగ్గిపోతుందని కానీ అట్లా దానికోసం కాదు, కంపెనీ వచ్చింది ప్రివెన్షన్ అంటే. అయితే మరలా మీరు వెనక్కి వెళ్తున్నారన్నమాట. బాగుంది. ఏదైనా టెస్టిమోనియల్స్ ఉన్నాయని అడిగారు సార్. మీ పక్కనే మా బ్రదర్ ఉన్నారు కదా అని అడిగాను నేను. చెప్పాను. పక్కనే ఉన్నాడు కదంటే, మరి ఇప్పుడు రిజల్ట్ కూడా వస్తుంది కదా, ప్రివెన్స్ అని ఒకటి ఎలా చెప్తున్నావు అంటే, ప్రివెన్షన్ పనిచేస్తుంది, రిజల్ట్ కూడా వస్తుంది అన్నమాట అని అంటున్నాడండి తను. ఆ, అందుకనే అప్పుడు మనం న్యూట్రాసూటికల్ గురించి చదివాడు సార్. గూగుల్లో కొట్టాడు. అది ఆయుర్వేదాన్ని దాటి న్యూట్రాసూటికల్ ఉందంటే, అక్కడ ఆయన ఏంటంటే మీరు దేన్ని ఫాలో వచ్చి చేస్తుందని అడిగారు సార్. ఖచ్చితంగా మాదంతా ఆయుర్వేదం బ్యాక్డ్రాప్లో ఉంటుంది సార్. చరక సంహిత అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. అంటే ఏంటని అడిగారండి ఫస్ట్. అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఆహా, అంటే వీళ్ళు ఏ కోసాన కూడా వీటి గురించి ఐడియా ఉండదని. ఐడియా ఉండదు, ఉండదు, చాలా తక్కువ. రెండోది న్యూట్రాసూటికల్ అంటే ఏంటిది, ఇది ఏంటిది అని మళ్ళీ అడిగారండి. న్యూట్రాసూటికల్ అంటే ఏంటని అడిగాను. అప్పుడు ఆయనే ల్యాప్టాప్లో చెక్ చేసుకున్నాడు. ఓకే, వేరే చాలా అడ్వాన్స్గా ఉన్నారైతే మీరు
మంచి ఫీల్డ్ ఎంచుకున్నావు అని అన్నారండి. మా బ్రదర్ అంటున్నాడండి, తను చాలా షైన్ అయిపోయాడు నీకన్నాను, చాలా ఉమ్. అడ్వాన్స్గా ఉన్నాడు, నువ్వు ఇంకెక్కడ జెండాలు మోస్తున్నావు, అంతే. ఒకసారి మీ వాడిని పట్టుకుని తీసుకురండి అని. అంటే అంటే నేను ఆయన ఒక అనుకున్నాను ఏమన్నా ఆయన ఒక అడ్డు. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు, నువ్వు ఒక నెట్వర్క్ ని క్రియేట్ అవును. గుడ్ మార్నింగ్ సార్. 2 years బ్యాక్ నేను చెప్పాను సార్, ఇది ప్రజెంటేషన్ ఇచ్చాను. 2 ప్రొడక్ట్స్ కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చాను సార్. నేను ఐ పల్స్, ఐ కాఫీ 2 తీసుకెళ్లాను. తను నా మీద అంటే తనకి సైనస్ ప్రాబ్లం ఉంది సార్. సైనస్ ప్రాబ్లం ఉంది, తను తీసుకుంది సార్. టేస్టింగ్ కూడా చేయించాను కాఫీ. తను తీసుకుంది కానీ కంటిన్యూ చేయలేదు సార్. అది ఆ ప్రొడక్ట్స్ తీసుకుంది, మధ్యలో తనకి అంటే జలుబు చేసింది, ఫీవర్ వచ్చిందని చెప్పేసరికి వాళ్ళ ఇంకా ఆపేశారు సార్ ఆ ప్రొడక్ట్స్. ఆపేసిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా నేను అంటే సురేష్ సార్ నీ కస్టమర్ లిస్ట్ తీయండి మేడం అని చెప్తే నేను రాసుకున్నాను సార్. కస్టమర్ లిస్ట్ నుంచి తనకి ఫస్ట్ కాల్ చేశాను సార్. నేను కాల్ చేస్తే తను అప్పటికే మళ్ళీ హాస్పిటల్లో ఉందంట సార్. హాస్పిటల్లో ఉందని నాకు కూడా తెలియదు సార్. సో తను ఇట్లా నేను ఏమైందని అడిగితే కొంచెం హాస్పిటల్కి వచ్చాను, ఫీవర్ ఉందని చెప్పింది సార్. మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ కాల్ చేశాను సార్. కాల్ చేసిన తర్వాత తను ఇలా నేను అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కదా సార్, ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావని అడిగితే ఇట్లా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, చాలా సఫర్ అవుతున్నానని చెప్పింది సార్. తనకి LLP ప్రాబ్లం అని చెప్పింది సార్, లైకెన్ ప్లాన్ అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లము. అది చాలా సఫర్ అవుతున్నాను. అప్పుడు నువ్వు ప్రొడక్ట్స్ ఇచ్చావు కదా నాకు, అవి యూజ్ అవుతుందా నాకు అని అడిగింది సార్. అంటే ఖచ్చితంగా నీకు చాలా సపోర్ట్ అవుతుంది, నువ్వు ఫస్ట్ యూజ్ చేయి అని చెప్పాను సార్. నేను ఫస్ట్ వాడు, నువ్వు వాడిన తర్వాత నీకు ఎలా ఉందనేది, నీ బాడీలో చేంజెస్ అనేది కనిపిస్తుంది, నువ్వు ఫస్ట్ వాడని చెప్పాను. తను ఇంకా అంటే చాలా అప్పటికి సఫర్ అవుతుంది సార్, ఏడుస్తుంది అసలు. ఫోన్ లో కూడా ఇట్లా ప్రాబ్లం అంటే ఫస్ట్ సార్తో మాట్లాడించాను సార్. సార్ అంటే సార్తో మాట్లాడిస్తానంటే తను టైం ఇవ్వలేదు సార్ అసలు. నేను వీలు కాదు నాకు అని అన్నది సార్. ఒక 5 minutes అయితే మాట్లాడతాను, జూమ్ లో కూడా నాకు వీలు కాదు అని చెప్పింది సార్. జూమ్ లో కూడా వీలు కాదు అసలు, నేను 5 minutes అయితే టైం ఇస్తానని చెప్పింది. సార్తో మాట్లాడించిన తర్వాత సార్ ఫస్ట్ లో అంత సురేష్ రియాక్ట్ సార్ అవ్వలేదు, తను రెస్పాన్స్ తక్కువ ఇచ్చింది. ఎస్ సార్, ఫస్ట్ నేను చేసినప్పుడేమో కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది సార్. మళ్ళీ తర్వాత జూమ్ లో టైం అడిగితే ఇవ్వనన్నది సార్. జూమ్ లో అయితే నాకు వీలు కాదు అని చెప్పింది సార్. మళ్ళీ ఒకసారి మరి నాకు తెలిసిన ఎగ్జిక్యూటివ్ సార్ ఉన్నారు, ఒకసారి విను, ఒకసారితో మాట్లాడిస్తానంటే ఎస్ సార్, ఒకసారి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీకు ప్రాబ్లమ్ ని. నాకు అంటే సీనియర్ కదా సార్కి అయితే కొంచెం బాగా చెప్తారని చెప్పాను సార్. 5 minutes నేను మాట్లాడతాను, ఎక్కువ టైం ఇవ్వనని అన్నది సార్. సరే 5 minutes అయినా ఒకసారి అయితే మాట్లాడని చెప్పి సార్కి కాన్ఫరెన్స్ కలిపాను సార్, సురేష్ సార్కి. సార్ మాట్లాడుతూ ఉంటే అలా వినిపోయింది సార్. 5 minutes కాదు, 1/2 hour అట్లా విన్నది సార్ కాన్ఫరెన్స్ లో. మళ్ళీ నెక్స్ట్ డే కూడా సార్ ఏం చెప్పారంటే, మీకు ఒకసారి మీరు జూమ్ లో కూడా టైం ఇవ్వండి మేడం, నేను మీకు ప్రాబ్లం కి అంటే వీడియోస్ ప్లే చేసి మీకు కొంచెం హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి సార్ అన్నారు సార్. సో నెక్స్ట్ డే జూమ్ లో టైం ఇచ్చారు సార్. టైం ఇచ్చిన తర్వాత తను మళ్ళీ ఫోన్ వీడియో ప్రెజెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అసలు ఇంకా తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంది సార్ నాకు. అసలు చాలా సఫర్ అవుతున్నాను, ఆ ప్రాబ్లం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ప్రాబ్లం సార్ తనకి. అంటే ఇక్కడ గొంతు దగ్గర సార్ మొత్తం పెయిన్ వస్తుందంట సార్, బర్నింగ్ లాగా అవుతుంది, అసలు బయటికి వెళ్ళొద్దని చెప్పారంట సార్ డాక్టర్. సన్ ఎక్స్పోజ్ ఉండొద్దని చెప్పారంట సార్. ఇప్పుడు ఆగస్టు నుంచి సార్ తను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఆగస్టు నుంచి అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు సార్, ఇంట్లోనే ఉంటుంది. హెయిర్ కి కూడా ఆయిల్ పెడితే కూడా తనకి ఎక్కువ బర్నింగ్ వస్తుందంట సార్. సో ఆల్రెడీ తను ఆయిల్ మీద ఎస్ సార్, ఇట్లా గొంతు దగ్గర మొత్తం ఇట్లా బ్లాక్ గా అవుతుంది సార్ మొత్తం. ఇక్కడ ఫేస్ కూడా సార్, ఫేస్ అండ్ గొంతు దగ్గర చాలా వైట్ గా ఉంటుంది సార్ తను. కానీ అసలు బయటికి అంత కనబడుతుంది సార్, వైట్ గా ఉండేసరికి అంత కనబడుతుంది. ఇంకా అసలు చాలా సఫర్ అవుతున్నాను నేను.
చాలా ప్రాబ్లంలో ఉన్నాను నేను. అసలు నువ్వు ఫోన్ చేస్తే నాకు కొంచెం చాలా హ్యాపీ రిలాక్స్ అనిపించింది. అయింది. మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను అని చూడండి. సార్ మాట్లాడిన తర్వాత చెప్పుకుంది సార్ నాకు ప్రాబ్లం డీటెయిల్ గా. చెప్తుంది. అప్పటిదాకా బయటపడలేదు. వీళ్ళేం డాక్టర్లా అని అనుకుంది. అప్పటిదాకా చెప్పట్లేదు సార్. అప్పటిదాకా అంటే ఇట్లా కొంచెం ప్రొడక్ట్స్ గురించి చెప్పావు కదా అని అన్నా సార్. కానీ అంత డెప్త్ గా చెప్పలేదు. 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, వాడుతుంది సార్. మళ్ళీ రీఆర్డర్ కూడా పెట్టుకున్నారు సార్. మళ్ళీ పెట్టుకుంది. సో ఇప్పుడు డిసెంబర్ నా 20 చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు తన రిపోర్ట్ చూసారా? రిపోర్ట్ అంటే మీ తీసుకోలేదు సార్. ఫ్రెండ్కి నేను చేయాల్సిన తీసుకుంటాను. మొదటి సాయం మీరు రిపోర్ట్ చూడడం, సరేనా? ఓకే సార్. లివర్ కి సంబంధించిన టెస్ట్, బ్లడ్ కి సంబంధించిన టెస్ట్, ఓకే, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. దీన్ని మీరు చెక్ చేస్తే మీరు ఇంకా బాగా ఫుడ్ని సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఏ రెండు ఇచ్చారండి? సార్ ఏవి రెండు ప్రొడక్ట్ ఐపల్స్ ఐక్లో. ఐపల్స్ ఐక్లో. ఓకే ఓకే. సో తనకి మీరు రిపోర్ట్స్ ఫస్ట్ తీసుకోండి. రిపోర్ట్ టెస్ట్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తేనే కదా డాక్టర్ మాట్లాడేది. అది టెస్ట్ చేయకుండా డాక్టర్ మాట్లాడిందంటే ఇక అది ఇంకా ఇబ్బంది. సో ఆ టెస్ట్ తీసుకొని మీరు ఫస్ట్ వాటిని మీరు చూడండి, చెక్ చేయండి. ఓకే, డిఫరెన్స్ ఎలా ఉన్నాయో అనేది చూస్తే అర్థమైపోద్ది. ఎల్డిఎల్, హెచ్డిఎల్ కానీ, ఓకే, లివర్కి సంబంధించిన ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది చూడండి. బ్లడ్లో ప్యూరిఫికేషన్ కూడా చాలా అవసరం అవుతుంది. ఇది ఈ నాళం పైపు ఉంది చూడండి, ఈ పైపు గొంతుది కాదు, కడుపుది. ఓకే, ఆఖరికి నోరు కూడా ఎవరిది అని అంటే ఇది ముఖాంది కాదు, కడుపుది. ఓకే, సో ఈ పైప్ ఏదైనా దెబ్బతిందంటే అది కడుపుకు సంబంధించినటువంటిది, జీర్ణాశయం. సరేనా? మరి కరెక్ట్గా పల్స్ కేర్ ఉపయోగపడుతుంది తనకి. రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతుంది సార్. 2 days బ్యాక్ నేను కొంచెం బయటికి వెళ్ళాను సార్. పేరేంటి? లింక్ పెట్టడం మర్చిపోయాను సార్. తనే ఫోన్ చేసి 5 PM సెషన్ కి యాడ్ అవుతున్నారు సార్. లింక్ పేరు మంజు లింక్ పెట్టి. శ్వేత సార్, శ్వేత. సో మీరు తనకి ముందు ఈ రిపోర్ట్స్ అదంతా చూసుకొని చక్కగా గైడ్ చేయండి. రిపోర్ట్ చేతిలో ఉంటే దేనికి రిపోర్ట్ మనకేనంటే సింథటిక్ మెడిసిన్లు, సర్జరీల కోసం కాదు, ఫుడ్ కోసం. ఎటువంటి ఫుడ్ వాడాలి, అర్థమైంది? లివర్ అంటే దానికి ఫుడ్ ఉంటుంది. ప్రతి అవయవంకి ఏ ఫుడ్ కావాలనేది ఒకటి ఉంటుంది. కిడ్నీలకైతే ఏ ఫుడ్ నేచర్ ఇచ్చింది మనకి, ఆ ఫుడ్కి సంబంధించి. మీరు ముందైతే అది ఆ అమ్మాయి దగ్గర నుంచి అది తీసుకోండి. రిపోర్ట్ ఎలా గైడ్ చేశారు మరి కమాలి గారు? అదే కదా. రిపోర్ట్ తీసుకొని చెక్ చేస్తే బిఫోర్ ఆఫ్టర్ తనకి ఇప్పుడు మేడం శాంతి గారు చెప్పారు, వాళ్ళకి ఏ మార్పు రాలేదేమో అని అనుకున్నారు, కానీ రిపోర్ట్ తీసి చూడగానే మార్పు కనపడింది. అమ్మ అయితే పని అవుతుంది అని. ఓకే, నేను ఇప్పుడు కొన్ని ద్రాక్ష తిన్నాను, అది లోపల పనిచేసిందని ఎట్లా తెలుస్తుంది? కనబడుతుందా? ఫీల్ అవ్వగలం. నాకు అది కొంత తేలికతనాన్ని తీసుకొచ్చింది అనేది ఫీల్ అవ్వగలం. రిపోర్ట్ ఉంటేనే మేడం. సో మీ కాన్సన్ట్రేషన్ అటువైపు కూడా వెళ్ళాలి. సరేనా? తనకి హెల్ప్ చేయాలంటే రిపోర్ట్స్ ద్వారానే చేయగలుగుతారు. ఇంకా వెరీ హ్యాపీ. రీఆర్డర్ పెట్టుకున్నారు. లాస్ట్ వీక్ కూడా లాగిన్ అయ్యారు సార్. అంటే తనకి ఫస్ట్ వాడుతూ ఉంటే కొంచెం బర్నింగ్ లాగా ఉంది, అది కొంచెం తగ్గిందని చెప్పింది సార్. నేను ఎలా ఉందని చెప్తే కొంచెం పర్వాలేదని చెప్పింది సార్. మళ్ళీ ఫీల్ అయింది తను సార్. మళ్ళీ నేను కాల్ చేశాను సార్. ఒక 10 days బ్యాక్ కాల్ చేస్తే కొంచెం మళ్ళీ ఇట్లా బర్నింగ్, అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, కొంచెం మళ్ళీ బర్నింగ్ అట్లా అవుతుందంటే నువ్వు ఏమన్నా ఫుడ్ విషయంలో, అంటే ఫెస్టివల్ కదా సార్, అదేదో కొంచెం మురుకులు తిన్నదంట సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నెక్స్ట్ టీ అలవాటు ఉందని చెప్పింది సార్. టీ కొంచెం తాగుతా అని చెప్పింది. సో టీకి బదులుగా నేను కాఫీ చెప్పాను సార్. కాఫీ కొంచెం తాగు, 1/2 ప్యాకెట్, టీ మానేసేయమని చెప్పాను సార్ నేను. అంటే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ కాఫీ కూడా ఆర్డర్ పెట్టుకుందండి. 4 products తో లాగిన్ అయ్యింది సార్.
మేడం ఫస్ట్ అంటే ఆ కానీ తిమ్మిర్లు మీ సీనియర్ ఒకసారి వినండి. ఆ తిమ్మిర్లు కానీ దేనికోసం వస్తున్నాయి? గ్లూకోజ్ ఎక్కువ వస్తుందా? ఓకే. లేకపోతే తనకి ఏమైనా సరే ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువైందా? అది మనం తెలుసుకోవాలండి. సొల్యూషన్ ఉంది. సమస్య ఏముంది? మూలం సమస్య ఏముంది అనేది ఫస్ట్ అది తెలుసుకోండి. అప్పుడు ముడుకులు తినాలా వద్దా అనేది అర్థమవుతుంది. సరేనా? మీరు ఓకే. తను కానీ సమస్య ఎక్కడ ఉందో ఎట్లా ఇప్పుడు ఉన్నట్టుండి వర్షం పడతదండి? దానికి ఏమైనా సైన్స్ ఉందా? సైన్స్ ఉంది సార్. సైన్స్ ఉంది. అది దేవుడు మాయ అండి అట్లా పడిపోద్ది అని ఉందా? ఆ మాయ కూడా ఒక ప్రాసెస్ ప్రకారమే అయితుందిగా. నీరు Yes, sir. ఆవిరవ్వడము, మేఘాలుగా మారడము, ఘనీభవించిన తర్వాత మళ్ళీ వర్షం పడడం, ఇది ఒక ప్రాసెస్ ఉందా లేదా? అవునా? సో, Yes. అట్లా ఘనీభవించాలంటే ఎన్ని చెట్లు ఉండాలి? అన్నీ కూడా మనం వర్షాలు పడాలంటే ఏం చేయాలో ఒక సైన్స్‌కి సొల్యూషన్ దొరుకుతది. సైన్స్ తెలిస్తే. Yes, ఓకే. sir. అట్లాగే తనకి జరుగుతుంది, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, బర్నింగ్ ఇష్యూ ఇంకా పోవట్లేదనంటే ఫస్ట్ ఆవిడ గారికి ఏ ఫుడ్ తినాలి అనేది సజెస్ట్ చేయాలి. సరేనా? డైట్ మంచిగా ఫాలో అవుతుంది సార్. ఫుడ్ డైట్ గుడ్. ఫాలో అవుతుంది. తను కొత్తూరి ఆయుర్వేద మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తుంది సార్ తను. అవి ఫస్ట్ వాడుతుందంట. అది వాడుతూ మన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరిప్పుడు కిమ్ కర్తవ్యం అనేది నేను తక్షణ కర్తవ్యం ఏం చెప్పాను చెప్పండి నాకు? మీకు నేనేం చెప్పాను? రిపోర్ట్ తీసుకోమని చెప్పాను. ఓకే. తీసుకొని నిన్న మనం చెక్ చేసుకున్నాం కదా! లివర్‌లో ఏమేమి చెక్ చేయాలి. మా మదర్‌ది చూపించాను కదా! అట్లా మీరు శ్వేత గారిది చెక్ చేస్తారా? ఓకే సార్. ఓకే. లిపిడ్ ప్రొఫైల్ తీసుకోండి. షుగర్ రిపోర్ట్ తీసుకోండి. అర్జెంట్‌గా ఈరోజు మీరు మెసేజ్ ఇవ్వండి తనకి. లేదా ఆల్రెడీ తీయించాను ఉన్నాయి అనంటే ఒకసారి మీరు కాపీ చూడండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మంచి నేను అనుకున్నాను మొన్న శ్వేత గారు వస్తే శ్వేత అంటే మేడం ఏంటి మళ్ళీ రెండిట్లోంచి లాగిన్ అనుకున్నాను. పేరు చూసా నేను. మన శ్వేత మేడం ఉంది కదా! స్టార్ 1000 ఆ మేడం అనుకున్నా. నెక్స్ట్‌డే కూడా లింక్ పంపిమని చెప్పింది సార్. అంటే 250 అండ్ అబోవ్ మీటింగ్ ఇది అని చెప్పాను. ఏమవుతుంది పంపియు, నేను హెల్త్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా నాకు ఎందుకు పంపియి వీడియోస్ అని ఉన్నాయి కదా! వీడియో పంపించండి. ఓకే సార్. అందుకని అందరి కోసం హెల్త్ అవసరము ఇదనే ఆ వీడియో సార్ నిన్నటిది రిలీజ్ చేశారా సార్? పంపించండి. మొన్న మేడం హార్మోన్ ఇంబాలెన్స్ చెప్పారు. నిన్న యూరిక్ యాసిడ్ గురించి డిస్కషన్. సరే ఎడ్యుకేషన్‌కి ఇంట్రెస్ట్ చూపించింది. మన ప్రోగ్రామ్స్‌కి ప్రయారిటీ ఇచ్చింది. థాంక్స్ చెప్పాలి. యెస్ సార్. అలాంటి థాంక్ యూ ప్రోగ్రామ్‌లో సార్. మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు కదా బాబు సార్? ఇప్పుడు బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్‌కి గంట కాకపోతే గంటన్నర నష్టం లేదుగా? ఉద్యోగంలో అయితే ఇంకెక్కువ సేపు కూర్చోవాలి కదా ఎళ్లి. అవునా మేడం? ఆ టైంకి రెడీ అవ్వడం, కూర్చోవడం ఇది ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం. చూడండి అక్కడ వెంకటేశ్వర గారు ఎలా కూర్చున్నారు, బుచ్చిరెడ్డి గారు ఎలా ఉన్నారు. మీరు ఆ టైంకి 1 అవర్ వచ్చి దాంట్లో పాల్గొని మీరు నోట్ చేసుకుంటే మీరు ఇంకా బాగా సజెషన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? మరి ఈ ఎడ్యుకేషన్‌కి, ఈ ప్రోగ్రామ్స్‌కి ఏమాత్రము కన్సిస్టెన్సీ దెబ్బతినకుండా భోగా సార్ అట్లా లింక్ పెట్టి తను ఎంత బిజీలో ఉన్నా ముందుకు నడిపిస్తారు. ఒకసారి థాంక్స్ టు భోగా సార్. ఓకే. మీరైతే నాకు కొంచెం కాంటాక్ట్‌లో ఉండి ఆ మేడం గురించి చెప్పండి. సరేనా? గుడ్. థ్యాంక్ యూ. సార్. క్లోజ్ చేసి. తరుణి ప్రసాద్ సారు హ్యాండ్ రైజ్ చేస్తామంటారు సార్. ఏది? సార్ చెప్పండి. సార్ కస్టమర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి అబ్రాడ్ లో ఉంటాడు సార్. ఆయన కస్టమర్ సార్. అది అబ్రాడ్ లో ఉంటే మా దగ్గర గురవయ్య గారని నా బిజినెస్ పార్ట్నర్ తన ప్రొడక్ట్ ఇచ్చాడు సార్. ఆయన అబ్రాడ్ తీసుకెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ లో రిజల్ట్ బాగున్నాయి సార్. టిష్యూ కంపెనీలో మేనేజర్ ఆయన. ఆయన ప్రొడక్ట్ లో వాళ్ళ ఎండి కూడా ఇచ్చాడు సార్.
ఉమ్, రిజల్ట్ బాగున్నాక ఇక్కడ నుంచి కొరియర్ కాస్ట్ అవుతుందని వాళ్ళ ఎంప్లాయీస్ ఒక్కొక్కళ్ళు ఒక 2 months ఒకసారి ఇండియా వస్తారు సార్. బెంగళూరు ఒకళ్ళు, ఉమ్, ముంబై ఒకళ్ళు, వైజాగ్ ఒకళ్ళు ఇట్లా. ఉమ్, ఇక్కడ 100 రూపాయలు కొరియర్ ఛార్జ్ చెప్పాం ఇండియాలో. ఉమ్, వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఇక్కడ ఆర్డర్ పెట్టేవాళ్ళం సార్ మేము. ఉమ్. వాళ్ళ ఎండికి తీసుకెళ్లేవాళ్ళు సార్ ఇట్లా. అట్లా అబ్రాడ్ చాలా ప్రోడక్ట్లు పంపించాం సార్ ఇట్లా. అలా వేరే వాళ్ళ ద్వారా అయినా సరే తీసుకెళ్లారు. అంటే వాళ్ళ ఫ్యాక్టరీలో చేసే ఎంప్లాయీస్ ఇండియా వాళ్ళ వచ్చినప్పుడు ఉమ్, ఆయన చెప్పేవాళ్ళు, ఉమ్, వాళ్ళ అడ్రస్ ఇచ్చి అక్కడ పెట్టమనేవాళ్ళు. ఇక్కడైతే 100 రూపాయలు కొరియర్ ఛార్జ్ కాబట్టి వాళ్ళు ఫ్లైట్ లో 2, 3 తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అట్లా ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్ మేము. ఉమ్, ఒక విలేకరు ద్వారా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ప్రసాద్ గారు మీరే రావాలండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మన ప్రొడక్ట్ల గురించి చెప్పినప్పుడు ఆ ఇంగ్లీష్ మందులు వాడకూడదని చెప్పినప్పుడు ఇదవుతారు కదా అంటే వెళ్ళాం సార్ మేము. ఉమ్, నేను కూడా కొద్దిసేపు ఆలోచించా. డాక్టర్ దగ్గరికి వెళ్తూ మన ఆయుర్వేద ప్రొడక్ట్ల గురించి చెప్పాలంటే కొంచెం టాస్క్ లాగా అనిపించింది నాకు. ఉమ్, వెళ్ళి చెప్తా ఉంటే తను కొంచెం అనీజీగా అన్నాడు సార్ ఆయన. ఉమ్, డయాబెటిక్ ఇట్లా అవుతుంది, కార్బోహైడ్రేట్ బ్లాకర్ మా దగ్గర ఉంది ఏం చెప్తా ఉంటే ఇంటాడు కానీ నా ఉమ్, హాస్పిటల్కి వచ్చి వీళ్ళు ఆయుర్వేదం చెప్తారా అన్నట్లు చూశాడు ఫస్ట్. ఉమ్, చెప్తా ఉంటే నేనన్నా ఇంగ్లీష్ మందులు గొప్పయ్యే సార్, నేను కాదంటా లేదు. ఉమ్, ఎమర్జెన్సీ అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ పనిచేస్తాయి, ఉమ్, కానీ ఇన్సులిన్ చేసుకుంటా ఉంటారు కదా రోజు. ఉమ్. మీకు ఏదో ఒక రోజు ఇన్సులిన్ చేసుకునేటప్పుడు ఆ పెయిన్ పడతా ఉంటే దాని నుంచి రిలీఫ్ ఇద్దాం అనే ఒక ఆలోచన మీ మనసుకు వచ్చి ఉంటది కదా. అటువంటి ఆలోచన పర్సన్ కి మా ఐ కాఫీ ఇవ్వండి సార్ అని చెప్పి, బ్లాక్ కాఫీ, ఇన్సులిన్ నుంచి బయటకు వస్తారు సార్ ఒక అని చిన్న చెప్పాను మాట ప్రసాద్ గారు, ఉమ్, ఆ, సార్. ఇప్పుడు డాక్టర్ గారికి పండ్ల వ్యాపారికి సంబంధం ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? యాపిల్ ఫ్రూట్స్ అంటే అంటే ఉంటాయి సార్. అంటే ఫస్ట్ మనం ఈ సజెస్ట్ కాఫీ అయితే గురించి చెప్పాను చేస్తాడా సార్. వాళ్ళు లేదా? అతని ఏమనుకుంటారంటే టాబ్లెట్స్ తో పాటు ఫ్రూట్స్ తినండి అని చెప్తాడా లేదా? చెప్తారు సార్ అది మరి అవి న్యాచురలే కదా. అని చెప్పిన తర్వాత సార్ అది ఉమ్, అని చెప్పిన తర్వాత సార్ ఓకే అన్నాడు. ఓకే సార్ మీరు వెళ్ళండి సార్ ఇంకా అన్నాడు. అయిపోయింది, వచ్చేసాం మేము. ఈవినింగ్ ఫోన్ చేసి ఒక బ్లాక్ కాఫీ తీసుకురమ్మన్నాడు సార్ ఆయన. వెరీ ఒక బ్లాక్ కాఫీ పట్టుకు ఇచ్చాం సార్ మేము. ఒక 30 days తర్వాత ఇంతగా బ్లాక్ కాఫీ వాడితే తనే సార్ అతను. వాళ్ళ అమ్మాయి కూడా డాక్టరే సార్, గవర్నమెంట్ డాక్టర్. తను ఖమ్మం వచ్చేప్పుడు మెడిసిన్ వాడుతున్నా కూడా ఇంత రిజల్ట్ రాంది. ఈ బ్లాక్ కాఫీ వల్ల రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. తను వెంటనే మన దాంట్లో ఐడి చేశాడు సార్. దాదాపు ఒక 50 ప్రోడక్ట్లు అమ్మాడు సార్. వాళ్ళ అమ్మాయి ద్వారా కూడా ఐడి చేయించాడు మొన్న. ఎందుకంటే ఫస్ట్ ఆయన అప్పుడు చెప్పాడు సార్, నాకే డయాబెటిక్ ఉంది, ఎప్పుడు నార్మల్ ఉండదు, కానీ బ్లాక్ కాఫీలు నార్మల్ రావడం కాకుండా నాకు చాలా సింటమ్స్ అన్ని ఇద్దరు టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఏదో ఇబ్బంది పడ్డానో అవన్నీ క్లియర్ అయ్యని చెప్పాడు సార్ ఆయన. అట్లా సేల్స్ బాగా చేస్తాడు సార్ ఆయన డాక్టర్. మరి డాక్టర్లకి ప్లస్ చెప్పండి. ఇంకొక రిజల్ట్ కూడా సార్, మా దగ్గర ఎంప్లాయీ వాళ్ళ అల్లుడు కోదాళ్ళు ఉంటాడు సార్. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రతి ఇయర్ టైఫాయిడ్ వస్తుంది సార్ ఆయనకి. ఆయనకి హెల్త్ కార్డు ఉంటుంది, అపోలోలో జాయిన్ అవుతాడు. దానికి యాంటీబయాటిక్స్ అయిన ఇచ్చేసి క్లియర్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇది గత 10 ఏళ్ల బట్టి జరుగుతుంది సార్ ఇట్లా ఆయనకి. అయితే మన ఐపల్స్ గురించి వాళ్ళ మామగారు చెప్తే, ఇది తెలుసు మామయ్య గారు, మా ఊళ్ళో కూడా చేశారు బిజినెస్, ఏదో కేసులు గొడవలు కూడా అయినాయి ఈ ప్రొడక్ట్ల గురించి అన్నాడు సార్ ఆయన. అన్న తర్వాత దాంతో నేను ఫోన్లో క్లారిటీగా మాట్లాడిన తర్వాత, ఓహో ఇలా ఉందా తెలియదు సార్, ఇది ఒక బిజినెస్ ఏమో, బిజినెస్ ఇట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఈ ప్రొడక్ట్ గురించి ఎప్పుడు వినలేదండి అన్నాడు. అన్నాక మేము ఐపల్స్ ఇచ్చాం సార్. తను దాదాపు ఇప్పుడు 3 years బట్టి ఆ టైఫాయిడ్ రావట్లేదు సార్ ఆయనకి. అసలు బెస్ట్ రిజల్ట్ అసలు ఆయన. సో అట్లా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ చేయాలి. అదే అందుకే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వస్తుంటే తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ సార్. గుడ్. సరే, ఇప్పుడు ఈ కస్టమర్లు అందరికి కూడా మీరు అవగాహన కల్పిస్తున్నారా? కల్పిస్తాం సార్ కంపల్సరీగా. ఆయన ఆ డాక్టర్ గారు ఛత్తీస్గఢ్ నుంచి ఒక ట్రైబ్ వచ్చాడు సార్. ఆయన దానికి
తను వీడియో చేయడం కోసం కూడా డాక్టర్ గారిని పిలిచారు, వెళ్ళి వీడియో చేసిన సార్ నేను. ఉమ్, ఏంటంటే నేను ఛత్తీస్గఢ్ అతను 3,000 పెట్టి ఒక ట్రైబు ఇంటీరియర్ ప్లేస్ లో ఉంటారు సార్ వాళ్ళు ఎలా కొంటారా అని చెప్పి నేను వెళ్ళాను సార్ నేను. తను ఏం చెప్పాడంటే సార్, ఇక్కడ నుంచి చెస్ట్ లో పెయిన్ వస్తా ఉండదు సార్, బీజాపూర్, జగదల్పూర్ ప్లస్ ఖమ్మం, పాల్వంచ 4 హాస్పిటల్లో దాదాపు 1,30,000 ఖర్చు పెట్టాడు సార్ అతను. ఆ పెయిన్ తగ్గకపోతే ఈ డాక్టర్ గారికి అర్థం కాల, ఐపల్స్ ఇస్తే క్లియర్ అవుద్దా లేకుంటే అతనికి మళ్ళీ మనం ఇంత ఖర్చు పెట్టించవచ్చు అని ఆలోచన వాడు ఫైనల్ గా ఐపల్స్ ఇచ్చాడు సార్. ఆయన ఐపల్స్ పట్టుకుని పోయిన తర్వాత అది పెయిన్ తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత ఒక రోజు 1 కిలో మటన్ తెచ్చుకొని తింటాడు సార్, మళ్ళీ వస్తుందో చూద్దామని. అయినా పెయిన్ రాలేదట. వాడు వరిపొలం కోసి డబ్బులు పట్టుకొచ్చి మళ్ళీ ఒక 2 ఐపల్స్లు వాళ్ళ మదర్కి ఒక ఐ కేర్ పట్టుకు వెళ్ళాడు సార్ అతను. అసలు ఆయన చెప్పాడు, అందరికి కూడా ఈ కస్టమర్స్ కి లేకపోతే ఈ మొత్తం నెట్వర్క్ కి మీరు థ్యాంక్ యూ మీట్ పెట్టించడం అట్లా ఏమన్నా చేస్తున్నారా? థ్యాంక్ యూ మీట్ పెట్టించలేదు సార్, జిఎస్ఎం కానీ థ్యాంక్ యూ మీట్ పెట్టించలేదు. ప్లస్ వాళ్ళ నుంచి ఇంకా కస్టమర్లు తయారు చేసే ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. అంతే. అంటే ఫస్ట్ నేమ్ లిస్ట్ వాడుకున్నారు కానీ అక్కడి నుంచి ఎలా నెట్వర్క్ కి వెళ్ళాలి అనేది లేదు ఇంకా. లేదు సార్. ఇప్పుడు చూడండి, ఇందాక కమాల్ గారు చెప్పారు టోటల్ అన్ని బ్రాంచెస్ కి వెళ్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అని. అవునా? ఒకరికి ఎవరికో నచ్చిందంట, వాళ్ళకి తెలిసిన 5 ఫ్యామిలీస్ కి చెన్నైకి, బళ్ళారికి ఇట్లా చెప్పారు కదా. సో ఆ విధంగా డూప్లికేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్, దానికి ఉపయోగించుకో. ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయండి మీకున్న టైం. ఓకే ఓకే సార్. ఇది ఇంపార్టెంట్ సార్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కి మనం ఏదైతే ఒక సిస్టమ్ క్రియేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అంటున్నామో, ఏ బిజినెస్ మ్యాన్ కైనా కావాల్సింది తన వండర్ఫుల్ ప్రొడక్ట్ అవసరం. టాటాకైనా, బిర్లాకైనా, ఎవరికైనా ప్రొడక్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అటువంటి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆ డైమండ్ అవ్వడానికి అనేది మినిమం చేయాల్సినటువంటి కర్తవ్యం. మనం అందుకనే ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా నడుపుతున్నాము. ఎవరికైతే ఆ డ్రీమ్ ఉంటుందో, డైమండ్ అవ్వాలనేటువంటి డ్రీమ్ ఉంటుందో, వాళ్ళు కరెక్ట్ ఈ ప్రాసెస్ని, సిస్టమ్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా టైం ఇచ్చినందుకు బిజినెస్ అవర్కి. మనము ప్రతిరోజు బ్రెత్ వర్కౌట్ చేస్తాము, మైండ్ ఎక్సర్సైజ్ ఉంది. ఈరోజు కూడా కంప్లీట్ చేసి వెళ్దాం. ఓకేనా బహుశా? ఏం లేదు, పీస్ఫుల్గా మనం కూర్చొని మన బ్రీతింగ్ని కౌంట్ చేసుకుంటాం.